అదే సార్. థ్యాంక్ ఇంకా యూ. అందరూ చేస్తే ఎ చాలా సంతోషము. యెస్. కాకపోతే ఏందనంటే విని అనేది ప్రయత్నం అనేది చేస్తే కొద్దిగన్నా రిజల్ట్ ఉంటది. అవును. చేసి అవునండి. వదిలేయకుండా. అవును. అవును. ఫస్ట్ స్టార్టింగ్‌ల గిరికి థాంక్స్ చెప్పాలి. గిరి హ్మ్. ఫస్ట్ స్టార్టింగ్ అదే. సపోర్ట్ నాకు చేశారు. హ్మ్. 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 సెకండ్ థ్యాంక్ యూ. ఇమ్మీడియేట్‌గా మీరు, తర్వాత సుమన్ గారు హ్మ్. మంచి చేశారు. ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో నేను ప్రతి బుక్‌లో మొత్తం ఏ టు జెడ్ రాసేసుకున్నాను. హ్మ్. హ్మ్. ఇప్పుడు అదే చూసుకుంటున్నానిప్పుడు రాయడం హ్మ్. కంటే హ్మ్. ఎక్కువ. హ్మ్. హ్మ్. థాంక్ యూ హ్మ్. సార్. థాంక్ యూ టు ఆల్. నైస్. ప్రతి నైస్ సార్. ఒక్కళ్ళకి గూడా జాయినింగ్ అయినోళ్ళకి గూడా థాంక్స్ టు. థ్యాంక్ యూ. కంటిన్యూ చేద్దాం సార్. ఓకే. థాంక్ యూ సార్. ఎనీ ఇన్‌సైట్స్ అండి కొత్త వాళ్ళు ఫస్ట్ టైమ్ అటెండ్ అవుతున్న వాళ్ళు? నిన్నటి హోంవర్క్ వీడియోస్ చూడగలిగారండి? మన లిజనింగ్, అడ్వొకసీ ఎంక్వైరీ అండ్ సెల్ఫ్ గురించి. ఒకసారి చాట్ బాక్స్‌లో టైప్ చేయండండి. ఎంతమంది నిన్నటి హోంవర్క్, సెల్ఫ్ రిఫ్లెక్షన్ వీడియోస్ చూడగలిగారు? ఇఫ్ యెస్, యెస్. నో, నో. ఓకే. సో, ఒకసారి సార్ అన్నీ మీ వాట్సాప్‌లోనే అవైలబుల్‌గా ఉంటాయి ఇవి. ఒకసారి వర్క్‌షాప్ ఇవాళతో అయిపోతుంది గాబట్టి, ఇవాళ సండే గాబట్టి కొంచెం వీలు చూసుకొని అందరూ అన్ని ప్రెజెంటేషన్స్, అన్ని వీడియోస్, సెల్ఫ్ రిఫ్లెక్షన్ యాక్టివిటీస్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఈవినింగ్ మనం సమ్మరీ ఎప్పుడైతే చేస్తామో ఎంటైర్ వర్క్‌షాప్ అది ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వటానికి, రిలేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. యెస్ అండి. హలో వెరీ సార్. మచ్. హలో సార్ సార్. గుడ్ ఎంఎన్ రెడ్డి మార్నింగ్. గారు చెప్పండి సార్. సార్ మనం ఎదుటివారి నుంచి అంటే ఎదుటివారు ఫైనాన్షియల్ స్టేటస్‌ని బట్టి ఇచ్చే గౌరవాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి అంటారు? సార్. జనరల్‌గా 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒకరేమో హ్మ్. రిచ్‌గా ఉంటారు. ఇంకొకరేమో పూర్‌గా ఉంటారు. హ్మ్. అంటే వీళ్ళిద్దరూ ఒకే ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్సే. హ్మ్. హ్మ్. సో, ఏదో బయటికెళ్లారు ఓ ఫంక్షన్‌కో అక్కడికి. అక్కడ హ్మ్. రిసీవింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ హ్మ్. ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కువగా ఉండేవారిని ఒక రకంగా రిసీవ్ చేసుకుంటారు. తక్కువగా ఉండేవారిని ఇంకొక రకంగా రిసీవ్ చేసుకుంటారు. హ్మ్. హ్మ్. సో, వీళ్ళిద్దరూ కూడా సేమ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే. ఏదో ఒక హ్మ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సంబంధించిన హ్మ్. ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎట్లైనా కావచ్చు. హ్మ్. ఇలా రిసీవ్ చేసుకున్నప్పుడు కొంచెం మనసుకి ఇబ్బందిగా ఉంటది గదా! కొంచెం ఫీల్ హ్మ్. అవుతుంటారు. హ్మ్. జనరల్‌గా మనం హ్మ్. హ్మ్. చూస్తుంటాం ఇలాంటియన్నీ. సో, ఆ హ్మ్. సిట్యుయేషన్‌లో ఎలా రియాక్ట్ కావాలి? ఎలా రెస్పాండ్ కావాలి? దాన్ని అదే. ఎలా తీసుకోవాలి ఆ సిట్యుయేషన్‌ని? డెఫినెట్‌గా సార్. కాసేపట్లో ప్రొఫెసర్ ప్రదీప్ గారొస్తారు. ఒక 2 మినిట్స్‌లో. ఓకే. ప్లీజ్ రిపీట్ ద క్వెషన్. హి విల్ ఆన్సర్ సార్. ఓకే. థాంక్ యూ సార్. దట్. మీన్‌వైల్ నిన్నటి సెషన్ కానీ, ఎంటైర్ లాస్ట్ 5 డేస్ ఎనీ ఇన్‌సైట్స్ అండి? ఎనీవన్? కొత్త వాళ్ళు, ఫస్ట్ టైమ్ అటెండ్ అవుతున్న వాళ్ళు. ఎనీ ఇన్‌సైట్స్? ఏమన్నా లెర్నింగ్స్ కానీ, మీకు మంచిగా అనిపించిందేంటి? కొత్తగా ఫస్ట్ టైమ్ అటెండ్ అవుతున్న వాళ్ళు. మీరు అన్‌మ్యూట్ చేసి మాట్లాడొచ్చండి. సార్ ప్రసాద్ గారు. సార్ అంటే ఎవరిని కూడా మనం ముందుగానే ప్రియదంశంతోని నెగటివ్‌లో చూడొద్దు హ్మ్. అనేది హ్మ్. కూడా తెలిసింది సార్. అంటే మనం హుహు. అలా వాళ్ళు అలా ఉంటారు అని ముందే ఫిక్స్ అయితే మనకొచ్చే రెస్పాండ్ అనేది వేరుగా ఉంటది. మన మైండ్‌లో కూడా ఒక రకమైన వాళ్ళ పట్ల ఒక ద్వేషం గాని అలాంటి భావాలు ఏర్పడతా ఉంటాయి. హ్మ్. సో, అది అలా ఉండొద్దనేది చెప్పుకున్నాం మనం ఇంట్లో క్లాస్‌లో. హ్మ్. అది బావుంది సార్. అంటే అలా ఉంటే మనకి సమస్యాత్మకం అయితది ఇంకా అది. అలా ప్రతి వాళ్ళతోని మనం అలాగే ఉంటూ ఉంటే హ్మ్. హ్మ్. అది మనం వాళ్ళ నుంచి ఏమి ఆహ్, యెస్ సార్. ఎనీ అదర్? థాంక్ యూ సార్. ప్రసాద్ గారు. ఎనీ అదర్స్? ఫస్ట్ టైమ్ అటెండ్ అవుతున్న వాళ్ళు. ఎనీ ఇన్‌సైట్స్ అండి?
చెప్పండి సార్. హలో, ప్రవళిక చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ క్లాస్ పరిచయం చేసిన చందు సార్కి థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మంచి విషయాలు నేర్పుతున్నారు. ఇన్సైట్స్ అమ్మా, లెర్నింగ్స్ అంటే కోపడడం కానీ అలాంటి విషయాలన్నీ, అంటే అనవసరంగా కోపడ్డ విషయాలకు కూడా అప్పుడప్పుడు చిరాకు అలాంటి వాటిని మనం దూరం చేసుకోగలుగుతున్నాం తొందరగా. అంటే ఈ క్లాస్ విన్నప్పటి నుంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మంచిగా పీస్ఫుల్గా ఉండడం, మళ్ళీ ఫ్యామిలీని ఇంకా కేరింగ్గా చూసుకోవడం, అంటే మమతా వాత్సల్యం దాంట్లో ఇక మనం స్పెండ్ చేసే టైం కంటే ఇంకా ఎక్కువ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అనే విషయం అర్థమైంది. ఈవెన్ పిల్లలకైనా కానీ మంచి వాళ్ళకు కూడా మాతో స్పెండ్ చేస్తున్నారు అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ కావడం, మళ్ళీ చేంజ్ అయినాం అని ఇంకో మాట. నైస్ నైస్ అమ్మా. ఐ థింక్ సార్ జాయిన్ అయ్యారు. సార్ హలో సార్. హలో, యా, గుడ్ మార్నింగ్. సార్ యువర్ ఆడిబుల్. సార్, సో ప్రొఫెసర్ ప్రదీప్ గారు లాస్ట్ 20 years నుంచి దీని మీద వర్క్ చేస్తున్నారండి. సో మా అందరూ సిహెచ్డిసి టీమ్ కి సార్ మెంటర్. సార్ IIIT హైదరాబాద్ లో ఎథిక్స్ సైన్సెస్ ప్రొఫెసర్ గాను రిజిస్ట్రార్ గాను వర్క్ చేస్తున్నారు. సో సార్ లాస్ట్ 6 days నుంచి వాళ్ళు రోజు హోంవర్క్ గా మీరు మీ షార్ట్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. సో దట్స్ ద బ్యాక్గ్రౌండ్. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సార్. యా, సో వేర్ డు వి స్టార్ట్? ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ అటెండెడ్. అందరూ ఈ 7 days అటెండ్ అయ్యారు. సో ఇది లాస్ట్ డే అని చెప్పారు శివ. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అన్నట్టు. సో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తానండి. సో ఇట్స్ వండర్ఫుల్. లెట్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ సెషన్. ఓకే సార్. యా, గో హెడ్, అడగండి. సార్, ఇది ఇప్పుడు మనం కోపం కానీ ఏదన్నా విషయాలు అవతల వాళ్ళ మీద మనం ఎక్స్ప్రెస్ చేయకపోతే శారీరకంగా మానసికంగా మన ప్రవర్తనలో ఏమైనా మార్పులు వస్తాయా? అంటే అన్హెల్దీ థింగ్స్ అవునండి. ఇప్పుడు ఏదన్నా ఉంటే మనం ఎక్స్ప్రెస్ చేస్తేనే అది బయటకు వెళ్ళిపోయి మనం ఒక రకమైన ఫీలింగ్ లో ఉంటాం కదా మంచి. కానీ మరి ఇలాంటి కేసులో మనం అన్ని కూడా లోపల అంచిపెట్టేసుకుంటూ ఉంటే అది మనకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? యా, అది అణిచిపెట్టుకుంటే ప్రాబ్లం అవుతుందండి. బట్ అసలు కోపమే తెచ్చుకోకుండా ఉంటే అదే ఇంకా మంచిది కదా. కోపమే తెచ్చుకోకుండా ఉంటే మంచిది. సో మనం ఏం చేస్తున్నామంటే మనం ఎలా అనుకుంటున్నామో వేరే వాళ్ళు అలా ఉండాలనుకుంటున్నాం. సో ఎవరు ఎలా ఉండాలో వాళ్ళకి స్వతంత్రం ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు స్వతంత్రంగా ఉండగలగడము, మనం స్వతంత్రంగా ఉండగలగము, ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ కావాలన్నమాట. సో ఆ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే మన కోపం వస్తుంది, అయినా సరే వేరే వాళ్ళ పట్ల దాన్ని ప్రదర్శించామనుకోండి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. మన కోపం వస్తుంది, మనం వేరే వాళ్ళ పట్ల ప్రదర్శించట్లేదు అనుకోండి మనకి ప్రాబ్లం వస్తుంది. సో ఫస్ట్ ప్లేస్లో కోపం తెచ్చుకోవాలి ఎందుకు, దాని గురించి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుస్తుంది. కోపం అనేది నా అసమర్థత అనేది, కోపం అనేది మన అసమర్థత. సో దాన్ని ఫస్ట్ సెట్ రైట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యా, గో హెడ్, నెక్స్ట్. కాన్షియస్నెస్ అనేది అన్నిటికీ మూలం కదండి. ఇప్పుడు ఈ కాన్షియస్నెస్ అనేది తెచ్చుకోవడం అనేది ఎలా? యాక్చువల్గా మేడం, కాన్షియస్నెస్ అనేది ఒక కాన్షియస్ యాటమ్ అండి. అంటే మన సెల్ఫ్ అనేది ఉంది కదా, సో దట్ ఈస్ ఎ కాన్షియస్ యూనిట్. సో ఇవన్నీ బయట జరుగుతున్నవన్నీ అది పర్సీవ్ చేస్తుంది అనమాట. సో శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, ఈ 5 ఇంద్రియాల నుండి వచ్చేవన్నీ ఇది
లైక్ పర్సీవ్ చేస్తుంది. సో దాని తర్వాత దాన్ని రెస్పాండ్ అవుతుంది అనమాట. అయితే మనము కాన్షియస్గా ఉండాలి అని అంటే దానికి మీనింగ్ ఏంటంటే ఏదైతే పని చేస్తున్నామో దాని మీదనే ఫోకస్ చేయాలి. మనం ఏం చేస్తున్నామంటే ఒక పని చేస్తున్నాము కానీ మన ఫోకస్ ఆ పని మీద లేదు, ఇంకెక్కడో ఉంది. సో ఇది ఒక లాజికల్గా ఎంత సులువుగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామో ప్రాక్టీస్ చేయడంలో అంత ఈజీ కాదండి. మనం అంటే మనం అంటారు బలంగా ప్రాక్టీస్ చేస్తేనే ఇది వస్తుంది. సో ఫోకస్ చేయాలన్నమాట. సో మనం ఏ పని చేస్తున్నా దాని గురించి ఆలోచించడము, అది ఇంకా ఎలా బెటర్గా చేయడము, ఇది చేయడం వల్ల ఏమవుతుంది, ఇట్లాంటివన్నీ అదే పని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అదే కాన్షియస్ లివింగ్ అంటే. లేకపోతే ఏమవుతుందంటే మనం ఏదో పని చేస్తుంటాము, చాలా కష్టపడతాము, ఏదో మంచి అన్నం అంటే కూర వండుకుంటాము, కానీ తినేటప్పుడు ఇంకేదో ఆలోచిస్తుంటాము. అంటే చేసిన దాన్ని ఆస్వాదించడం కూడా ఆస్వాదించట్లేదు. సో చాలా కష్టపడుతున్నాము కానీ ఆ కష్టపడ్డ దాన్ని ఆస్వాదించట్లేదు. సో ప్రతి పనిలో ఇలానే జరుగుతుంది. మనం ఒక దానికి కమిట్ అవుతాము, ఆ పని చేసేటప్పుడు ఆ పని మీద ఫోకస్ ఉండదు. సో అదే చాలా పెద్ద సమస్య. ఇది చిన్నప్పటి నుంచి అలవాటు చేయించాలండి, పిల్లలకు కూడా అలవాటు చేయించండి. ఏ పని చేస్తుంటే ఆ పని గురించే ఆలోచించడం, ఆ పని ఎలా సరిగా చేయాలి అట్లా. సో దీనికి ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో అదొకసారి మనం రాసుకుంటే చాలా ఈజీ అవుతుంది అనమాట. పొద్దున్న లేవగానే ఏం చేస్తాము, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇట్లా అనేది. సో అన్ని రాసుకుంటే ఇవాళ ఎలా బెటర్గా చేయగలుగుతాము అనేది అర్థమవుతుంది. సో రేపు ఇంకా దీనికంటే బెటర్గా చేయడం అనేది. అప్పుడు ఏమవుతుందంటే మన ప్రతి యాక్టివిటీ కాన్షియస్ యాక్టివిటీ అవుతుంది, లేకపోతే అన్కాన్షియస్గా చాలా నడుస్తూ ఉంటుంది. ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. యా, సో ప్రాక్టీస్ లో పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో దట్ ఈస్ వాట్ యూ గివ్ సమ్ టిప్స్ అండి. యా, థ్యాంక్ యూ. ఏనండి ఇంకా నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు పెద్దవాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలు ఒకేలా ఉండవు కదండి, కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి కదా. సో వాళ్ళని కన్విన్స్ అవ్వనప్పుడు సో వాళ్ళు గబుక్కుని పెద్దరికంతో ఒక మాట అన్నా కానీ మనం అది ఎలా తీసుకోవాలి, ఇగ్నోర్ చేయాలా లేదా ఎలా చేయాలి? యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఏదన్నా మాట అన్నారనుకోండి, దానికి రెస్పాన్స్ ఉంటే కనుక రెస్పాన్స్ ఇవ్వచ్చు. కానీ మన రెస్పాన్స్ ఎలా ఉండాలి అంటే వాళ్ళని ప్రవోక్ చేసేటట్టు ఉండకూడదండి ఎప్పుడైనా. మన రెస్పాన్స్ ఎలా ఉండాలి అని అంటే నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకా బెటర్గా చెప్పేటట్టు మన రెస్పాన్స్ ఇవ్వాలి. ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరన్నా ఏదైనా మాట అంటే మనం బాధపడతాం చూడండి, అది ఆ మొమెంట్లోనే క్లోజ్ అయిపోవాలి అక్కడ. అదే మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళీ బాధపడటము, దాని ద్వారా రిలేషన్షిప్ పాడైపోతూ ఉంటుంది. సో మనం అనే ఏ మాట అయినా సరే ఎదుటి మనిషిని ప్రవోక్ చేస్తుందా, ఎదుటి మనిషికి యాంగర్ క్రియేట్ చేస్తుందా, లేకపోతే ఎదుటి మనిషికి సూదింగ్నెస్ క్రియేట్ చేస్తుందా అనేది మనం చూడాలన్నమాట. ఎప్పుడైతే మనం మన సైడ్ నుంచి ఇలా చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా రెసిప్రోకల్ కూడా ఎదుటి మనిషి నుంచి అలానే వస్తుంది. సో రియాక్ట్ అవ్వకుండా ఉండాలి, రెస్పాండ్ అవ్వాలన్నమాట. సిచ్యువేషన్కి రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వకూడదు. సో ఈ రియాక్షన్ అవ్వకుండా ఉండడము మనము మన లోపల ప్రాక్టీస్ చేసుకుంటే అదే చాలా ఇంపార్టెంట్. ఎదుటి మనిషి ఎలా ఉన్నాడు అనే దానికంటే మనం ఎలా ఉన్నాము, మనం ఎలా ఆలోచిస్తున్నాము అనేది. సో మన హార్మోనీకి మన కంఫర్ట్కి చాలా ముఖ్యం అది. ఇప్పుడు సపోజ్ మీరు ఏదో మాట నన్ను అన్నారు, సో అది అనేసారి అయిపోయింది. తర్వాత నేను ఎన్నిసార్లు దాన్నే గుర్తు చేసుకుంటున్నాను. అయితే ఈ గుర్తు చేసుకుని బాధపడుతున్నాను చూడండి. సో దానికి ఒక టెక్నిక్ ఉందండి. అంటే ఏం టెక్నిక్ అంటే ఏదన్నా ఒక అన్కంఫర్టబుల్ ఆలోచన కానీ ఏదన్నా వచ్చింది అనుకోండి, సడన్గా ఒక థాట్ వస్తుంది, అన్కంఫర్టబుల్ థాట్. అది అంటే ఆ అన్కంఫర్టబుల్ థాట్ను ఏం చేయాలనంటే మనం దాన్ని పోస్ట్పోన్ చేయాలి. శివ, ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారా మీరు? లేదు సార్ ప్లీజ్. నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. Can you see my screen?
ఎస్ సార్. ఓకే. సో ఏంటంటే మన ఒక నిమిషం. ఈ సర్కిల్ కనబడుతుంది కదా, ఈ సర్కిల్ అనేది మన కెపాసిటీ అండి. మన కెపాసిటీతో మనము కొన్ని పనులు చేయగలుగుతాము. సో ఆ పనులు నేను ఇక్కడ టాస్క్ 1 అంటున్నాను, టాస్క్ 2 అంటున్నాను, టాస్క్ 3 అంటున్నాను. ఇవన్నీ మనం చేయగలుగుతాం అన్నమాట. అయితే ఎప్పుడైతే మనము మన కెపాసిటీతో ఈ పనులు చేస్తున్నామో, ఒక పని చేస్తున్నప్పుడు చాలా పనులు మనకు గుర్తొస్తూ ఉంటాయి, ఎన్నో పనులు గుర్తొస్తూ ఉంటాయి. సో ఆ గుర్తొచ్చినప్పుడు ఏమవుతుందంటే మన ఎఫిషియన్సీ పెరుగుతుందా తగ్గుతుందా మీరే ఆలోచించండి. సో జనరల్గా మన ఎఫిషియన్సీ తగ్గిపోతుంది అనమాట. సో ఇది ఎఫిషియన్సీ. సో మన కెపాసిటీ ఏమో పెద్దగా ఉంది, బట్ మన ఎఫిషియన్సీ తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉంది అని అంటే మనము చాలా వాటి గురించి ఆలోచిస్తున్నాము, చాలా మనం బాదర్ చేస్తున్నాం అనమాట. ఇవన్నీ టాస్క్లు T12, T20, T50 ఇట్లా ఎన్నో టాస్క్లు ఉన్నాయి మన లోపల, మనకు తెలియకుండానే ఉన్నాయి అవి. ఓకే, ఎన్నో టాస్క్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకేదో కొత్త థాట్ వచ్చింది లోపల. కొత్త థాట్ రాగానే ఇందులోకి యాడ్ అవుతుంది, ఈ పెద్ద సర్కిల్ అనేది పెరిగిపోతుంది, ఈ అవుటర్ సర్కిల్ అనే సైజు దాన్ని పెరిగిపోతూ ఉంటుంది. అయితే మనిషికి ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఈ అవుటర్ సర్కిల్కి ఇన్నర్ సర్కిల్కి మధ్య ఉన్న గ్యాప్, దీన్నే ఫ్రస్ట్రేషన్ అంటారు. ఈ అవుటర్ సర్కిల్ ఇన్నర్ సర్కిల్కి మధ్య గ్యాప్ ఉంది చూడండి, దాన్ని ఫ్రస్ట్రేషన్ అంటారు. అయితే మనం ఏం చేయాలంటే ఈ ఫ్రస్ట్రేషన్ పోవాలంటే ఇది ఒకటి గమనించాల్సిన అవసరం ఏముందంటే ఇది ప్రజెంట్ టైం ఇన్స్టెంట్ ఉంది కదా, సో మన కంటిన్యూస్. సో ఏం చేయాలంటే ఒక పని చేస్తున్నప్పుడు ఏదన్నా ఒకటి వేరే థాట్ వచ్చింది అనుకోండి, అంటే వేరే ఆలోచన వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేయాలన్నమాట. అంటే ఈ టాస్క్ 12ని తీసి ఇక్కడ పెట్టండి, టాస్క్ 100 వచ్చింది అనుకోండి, ఇది ఇక్కడ పెట్టండి, ఇట్లా ఇక్కడ పెట్టండి, అట్లా మీ ఇష్టం వచ్చిన ప్రయారిటీతో పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే అవుటర్ సర్కిల్ మెల్లమెల్లగా ష్రింక్ అయ్యి ఇన్నర్ సర్కిల్తో ఈక్వల్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే అవుటర్ సర్కిల్ ఇన్నర్ సర్కిల్తో ఈక్వల్ అవుతుందో ఎఫిషియన్సీ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఓకే, ఇది మ్యాజికల్గా వర్క్ చేస్తుందండి ఇది. ఓకే, ట్రై చేసి చూడండి. ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ, ఇట్ విల్ వర్క్ ఫర్ ఎవ్రీ పర్సన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దిస్ వీ నీడ్ టు ప్రాక్టీస్ అండి. ఇది ఇంకోటి, మీరు ప్రాక్టీస్ చేయండి, ఇంట్లో పిల్లలతో కూడా ప్రాక్టీస్ చేయించండి. అంటే వాళ్ళ టైం టేబుల్ పొద్దున్న సాయంత్రం వరకు ఏం చేస్తున్నారు రాసుకోమని చెప్పండి. ఇది ఒకవేళ పెద్దవాళ్ళు రాసుకుంటే పిల్లలకు తొందరగా అలవాటు అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే అరే నేను రాసుకున్నది నేను చేయలేకపోయాను, ఈ రోజు మొత్తంలో చెక్ చేస్తే చేయలేకపోయాను అంటే దానివల్ల ఏం తెలుస్తుందంటే మనని మనం ఎంత ఓవర్ ఎవాల్యుయేట్ చేసుకుంటున్నామో తెలుస్తుంది. ఓకే, మనని మనం ఎంత ప్రిడిక్ట్ చేయలేకుండా ఉన్నామో తెలుస్తుంది. మూడోది ఏంటంటే మనం ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామో తెలుస్తుంది. సో ఈ 3 ప్రాబ్లమ్స్ మన లోపలే ఉన్నప్పుడు మనం ఇంకా వేరే వాళ్ళని దోషిగా ఎలా చెప్తాము? ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ మన షెడ్యూలింగ్ అనేది మనం చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మంచి గ్యాడ్జెట్స్ వచ్చాయి, మొబైల్ ఫోన్లో చాలా ఉన్నాయి, అంటే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఈజీగా షెడ్యూల్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది, ఏముందిలే నేను చేసుకుంటాను అనుకుంటాము, కానీ అది జరగదు అలా. అంటే మనం షెడ్యూల్ చేసుకోకపోతే మనం వేరే వాళ్ళ కోసమే ఇన్ రియాక్షన్ మోడే పని చేస్తుంటాము. షెడ్యూల్ చేసుకుంటే మనకు కావాల్సినట్టు మనం పని చేస్తుంటాం అనమాట. అప్పుడు తెలుస్తుంది నేను ఎంత నా కంట్రోల్లో ఉన్నాను, ఎంత సరౌండింగ్ సిచ్యువేషన్కి రియాక్ట్ అవ్వకుండా ముందుకెళ్తున్నాను అనేది. ఓకే, యా ఐ స్టాప్ హియర్. ఫర్దర్ ఎనీ క్వశ్చన్? సార్, అంటే ఎప్పుడు మనం ఏదో ఒక పని చేస్తుంటే వేరే ఏదో ఒకటి పని కల్పించుకుని అలా థాట్స్ ఆపుకోవాలంటారా? లేదండి, థాట్ ఎప్పుడు ఆగదండి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ థాట్కి రెస్పెక్ట్ ఇవ్వండి అంటున్నాను. ఇప్పుడు ఏవైతే చేస్తున్నారో, ఇప్పుడు సపోజ్ మీరు క్లాస్ వింటున్నారు కదా, దీనికి రెస్పెక్ట్ ఇవ్వండి. దీని తర్వాత ఇంకేదో పని చేస్తారు కదా, దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఏంటి? అటెన్షన్ కదా. ఇప్పుడు మీరు నా దగ్గర వచ్చి కూర్చున్నారు, మనం మాట్లాడుతున్నాం అనుకోండి, నేను ప్రతి 2-3 సెకండ్లకు ఒకసారి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాను, ఇంకేదో పని చేస్తున్నాను, అప్పుడు ఎలా ఉంటుంది? మీకు రెస్పెక్ట్ ఇచ్చినట్ట ఇవ్వనట్ట? సో దట్ ఈస్ మై పాయింట్. మనం ఏ పని చేస్తున్నా సరే దాన్ని ఫోకస్గా చేయాలి. అంటే నెక్స్ట్ ఏదన్నా సడన్గా ఇంకేదో వస్తుంది చూడండి, దాన్ని పోస్ట్పోన్ చేయాలి. పోస్ట్పోన్ అంటే ఇంకో తర్వాత చేస్తానని పెట్టుకోవాలి దాన్ని. అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా కాన్షియస్ గా ఉండాలి అంటారు. అంతేనండి. ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు లెక్చర్ వింటున్నారు, మీకు ఏదో ఫోన్ వచ్చేసింది, ఏం చేస్తారంటే
ఇది మానేసి చాలా ఈజీగా ఫోన్ తీసుకుంటాం, మనం ఫోన్ పికప్ చేసేసుకుంటాం. అవునా కాదా చెక్ చేయండి. ఓకే, ఆ ఫోన్లో ఏముంటుందంటే సింపుల్ థింగ్, కాఫీ తాగావా, టీ తాగావా, మొహం కడుక్కున్నావా, ఇట్లాంటివి ఉంటాయి అంతే. ఒకవేళ ఇంపార్టెంట్ అయితే అటెండ్ అవ్వండి. ఇంపార్టెంట్ జనరల్గా నార్మల్ డిస్కషనే ఉంటుంది, దట్ కెన్ వెయిట్ ఫర్ 1 hour. సో అంటే ఏంటంటే నేను అనుకున్న దానికి నేనే ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే, నా టైంకి నేనే ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు? ఇంకోటి నా టైంకి నేను ఇంపార్టెన్స్ ఇవ్వడము అంటే ఏంటంటే వేరే వాళ్ళని ఏమంటారు, వేరే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేయడం, అది కూడా కాదు. ఓకే, ఈ అలవాటు నాకు నేను చేసుకోవాలన్నమాట, కంటిన్యూస్గా చేసుకోవాలి. దీనివల్ల లైఫ్ రీఓరియంట్ అయిపోతుంది, కంప్లీట్లీ రీఓరియంట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇది ఫోన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నాకు ఎవరో ఫోన్ చేశారండి, ఫోన్ చేసిన తర్వాత నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఓకే, సో అండర్స్టాండింగ్ ఏముంది అంటే అర్జెంట్ ఉంటే మెసేజ్ పెట్టేస్తారు. ఓకే, లేకపోతే ఏం చేస్తారు, అదే పనిగా ఫోన్ చేస్తూ ఉంటారు. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ అదర్ పర్సన్స్ టైం. Okay, sir. Thank you. Yeah, any other question? శివ, నా స్క్రీన్ కనబడుతుందండి? కనపడుతుంది సార్. ఓకే, ఫైన్. కనపడుతుంది సార్. సార్ మాకు కనపడలేదు సార్. మీరు కొంచెం మళ్ళీ ఎగ్జిట్ అయ్యి ఎంటర్ అవ్వండి, బెటర్. సార్ ఇక్కడ రెండు మీ నేమ్ తో 2 ఉన్నాయి సార్. మీరు సెకండ్ దాని మీద పిన్ చేసుకుంటే వాళ్ళకి వస్తుంది స్క్రీన్. ఓకే, ఫైన్. నేను అదే ఐప్యాడ్ నుంచి ప్రెజెంట్ చేస్తున్నానండి. నేను మాట్లాడుతున్నదేమో వేరే కంప్యూటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, నీట్ గా ఉంది సార్, నీట్ గానే ఉంది. బట్ Sairam sir, hello, can we get a screen? How do you get a screen, please? Yeah, just pin on the second name, Pradeep sir. 2 names ఉన్నాయి, దాని మీద పిన్ చేసుకోండి. పిన్ జస్ట్ I don't see any pin here. ఆడియో అన్మ్యూట్ చేయండి. మీరు మొబైల్లో చూస్తున్నారా అండి? మొబైల్లో అయితే నేమ్ పక్కన 3 డాట్స్ ఉంటాయి, అందులో నెంబర్ ఆఫ్ పీపుల్ అటెండ్ అయిన అదే పైన పీపుల్ ఉంటారు కదా, 44 అని నెంబర్ ఉంది కదా, అక్కడ ప్రదీప్ కుమార్ రామంచర్ల గారని డౌన్ లో ఉంటుంది. సెకండ్ నేమ్ ని మళ్ళీ 3 డాట్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేస్తే పిన్, మ్యూట్ అలా ఉంటాయండి. పిన్ కొట్టుకుంటే సరిపోతుంది సార్. ఓకే, నెక్స్ట్ పార్థసారథి గారు చెప్పండి సార్. ఇంతకుముందు క్వశ్చన్ లో ఒకటి క్లారిఫై కాలేదు నాకు. అంటే ఉద్యోగాలను అంచేసుకుంటే మనకి ఏమైనా సమస్యలు వస్తాయని అడిగాను. అవునండి, ఉద్యోగాన్ని అణచివేస్తే మనకి ఏమైనా సమస్యలు వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయండి. నేను అంటుంది ఏంటంటే ఈ ఉద్వేగం అనేది తెచ్చుకోకుండా ఉంటే మంచిదండి. ఉద్వేగం తెచ్చుకోవడం అనేది నా చేతిలో ఉంది. ఓకే, ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్ మై కంట్రోల్. వేరే వాళ్ళ కంట్రోల్లో లేదు, అది నా కంట్రోల్లో ఉంది. సో ఇది నేను ఉద్వేగం తెచ్చుకోవద్దు అనుకుంటే అది రాదు, ఉద్వేగం తెచ్చుకోవాలనుకుంటే వస్తుంది. ఉద్వేగం ఎందుకు వస్తుంది? రీజన్ ఏంటంటే నన్ను నేను ఓవర్ ఎవాల్యుయేట్ చేసుకున్నాను, అది ఎదుటివాడు దాన్ని ఏమంటారు, దానికి అనుగుణంగా ఉండట్లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో దాన్ని లెట్ గో చేసామంటే సరిపోతుంది. లెట్ గో చేయలేదనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఉంటుంది. దాన్ని వేరే వాళ్ళ మీద ప్రదర్శిస్తాము. ప్రదర్శించలేనప్పుడు మన లోపలే అణచివేయడం అంటే అది ఫోర్స్ఫుల్లీ వస్తుందండి. అణచివేయడం అంటే మనం సపరేట్గా అణచివేయడం ఏం జరగదు దాంట్లో. ఓకే, ఎదుటివాడు తీసుకోలేకపోతున్నాడు అంటేనే మన లోపల ఆగిపోతుంది. అది ఎదుటివాడు తీసుకున్నాడు, ఎదుటివాడు వీక్ ఉన్నాడు అంటే ఆటోమేటిక్గా మనం ప్రదర్శించేస్తాం అది. సో ఇది ఈ ఉద్వేగం అనేది మంచిదే కాదు, అసలు స్టార్టే అవ్వకూడదు అది. కానీ కొన్నిసార్లు మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతే వీడు పని చేతగాని వాడు అనుకునే అవకాశం ఉందా? అది మనమే అనుకుంటున్నామండి. వాడి చేతగాని వాడు అనుకుంటాడని మనమే అనుకుంటున్నాం. అంటే సమాజంలో అడ్వాంటేజ్ తీసుకుంటారు కదండి. ఫస్ట్ మన లోపల నుంచి ఇవన్నీ తీసేయాలండి. వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనమే అనుకుంటామండి. అన్ని తీసేయాలండి, అన్ని మన లోపల నుంచి తీసేయాలండి. ఇప్పుడు నేను ఇలాంటి డ్రెస్ వేసుకుంటే మీరేమో అనుకుంటారు అని నేనే అనుకుంటున్నాను అసలైతే. ఓకే, మీరు ఎన్నిసార్లు వేరే వాళ్ళ డ్రెస్ మీద కామెంట్ చేశారు చెక్ చేసి చూడండి. మనం ఏమి చెయ్యం అలాంటివి. కానీ మన పైన మనం అనుకుంటూ ఉంటాం, మనం ఇలాంటి డ్రెస్ వేసుకుంటే వీళ్ళు ఇలా అనుకుంటారు, వాళ్ళు అలా అనుకుంటారు అనేది. ఓకే,
సో ఎంతమంది అనుకునేవి మీరు క్యాల్కులేట్ చేసి పెట్టుకుంటారు? అలాంటివి ఏమి ఉండవండి, మన లోపల అపోహనే అది. అనుకున్నా సరే ఎంత టైం ఉంటుంది వేరే వాళ్ళకి మన గురించి ఆలోచించడానికి? అదంతా ఏముండదు. అది మన మాన్యతలే అంటారు వీటిని. అది ఫస్ట్ క్లీనప్ అవ్వాలన్నమాట. మనం ఏంటంటే మన ఇమేజ్ని కాపాడుకోవడానికి చాలా తంటాలు పడుతున్నాం. ఇమేజ్ ఏంటంటే మనం బాగా ఉంటే మన ఇమేజ్ బాగుంటుంది. మన ఇమేజ్ బాగుండడానికి చాలా కష్టపడతాం అనుకోండి, చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటాం దానివల్ల. ఇవాళ ఏదో తప్పు జరిగిపోయింది, పర్వాలేదు, ఓకే, మనం ఏం చేస్తున్నాం అంటే తప్పు జరిగిన దానికి కారణాలకు ఎన్నో సంజాయిస్తున్నాం చాలా. బట్ అది కాదు, నెక్స్ట్ టైం కరెక్ట్ చేయండి అంతే. నెక్స్ట్ టైం కరెక్ట్ చేస్తే చాలు. జస్టిఫికేషన్కి చాలా చాలా టైం వేస్ట్ చేస్తాం. వేరే వాళ్ళు నన్ను మంచివాడు అనుకోవడానికి ఎన్నో తంటాలు పడుతున్నాం. మనం మంచిగా ఉంటే సరిపోతుంది. సో ఆ అకేషన్ ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరితో ఏమంటారు, మనం మంచిగా ఉంటే ఆటోమేటిక్గా అదే స్ప్రెడ్ అవుతుంది. యా, గో హెడ్. ప్రొఫెసర్ ప్రదీప్, దిస్ ఇస్ కేవి రాజు. మీరు వేసిన సర్కిల్స్ అది ఇప్పుడే నాకు కనిపించింది, ఇంతకుముందు కనిపించలేదు. విల్ యూ ప్లీజ్ గుడ్ ఎనఫ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ వన్స్ అగైన్? T1, T2, T3, T100, T1. మనకు ఒక కెపాసిటీ ఉంటుంది సార్, అయితే ఆ కెపాసిటీ ద్వారా కొన్ని పనులు మనం చేస్తాం అనుకోండి. ఒక పని చేస్తున్నప్పుడు మనకి ఎన్నో పనులు గుర్తొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎఫిషియన్సీ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే ఒక పని మీద ఫోకస్ చేయకుండా మిగతా అన్ని దాని మధ్యలోకి వస్తూ ఉంటే ఎఫిషియన్సీ తగ్గుతుంది అనమాట. ఓకే, తర్వాత ఎన్నో టాస్క్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు చిన్న సర్కిల్, పెద్ద సర్కిల్ అని చెప్పాను చూడండి. ఇప్పుడు పింక్ సర్కిల్ ఉంది చూడండి, దానికంటే పైన ఇంకొక సర్కిల్ ఉంది, దాంట్లో ఎన్నో టాస్క్లు ఉన్నాయి. అయితే అవి బాదర్ చేస్తూ ఉంటాయి అనమాట. అయితే ఇంకొక కొత్త టాస్క్ యాడ్ అయింది అనుకోండి, అవుటర్ సర్కిల్ డయామీటర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అయితే ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇన్నర్ సర్కిల్కి అవుటర్ సర్కిల్కి మధ్య గ్యాప్ ఉంటుంది చూడండి, దాన్ని ఫ్రస్ట్రేషన్ అంటారు. మనిషిలో ఉండే ఫ్రస్ట్రేషనే అది. ఓకే, దాన్ని తగ్గించాలంటే మనము ఏదైతే పని చేస్తున్నామో దాని మీదే ఫోకస్ చేయాలి. దాని మీద ఫోకస్ చేయాలంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఇంకేవో గుర్తొస్తాయి అనుకోండి, దాన్ని ఒక టైం లైన్లో అసైన్ చేయాలన్నమాట. దానికి రెస్పెక్ట్ ఇస్తూ అసైన్. ఇప్పుడు నన్ను 10 మంది కలవడానికి వచ్చారనుకోండి, నేను ఒక్కరితో కలవగలుగుతాను. మిగతా 9 మందిని నువ్వు ఈ టైంకి రా అని చెప్పేసాను అనుకోండి, ప్రతి ఒక్కరికి నేను టైం సెట్ చేసి పెట్టుకున్నాను. అప్పుడు ఎవరు వచ్చినా కానీ వాళ్ళతో నేను న్యాచురల్గా మాట్లాడగలుగుతాను, కంఫర్టబుల్గా మాట్లాడగలుగుతాను. అది ఆ ప్రాసెస్ అనమాట. ఇది ఎంత సులువుగా అనిపిస్తుందో చెప్పడంలో, అంటే ప్రాక్టీస్ చేయడంలో కష్టం అవుతుందండి. కానీ అయినా సరే ఇది షూర్ షార్ట్ వే అండి, అంటే సొల్యూషన్ ఈజ్ మిరాక్యులస్ అంటే ఏమంటారు, రిజల్ట్ ఈజ్ మిరాక్యులస్. ఇది అలవాటు చేయాలి. ఇది నిజంగా ఇది గ్రిప్ లోకి రావడానికి కనీసం 5-10 సంవత్సరాలు పడుతుందండి. కానీ ఎడ్యుకేషన్ లో 20 years ఉందండి ఆల్రెడీ. 20 years పిల్లలు ఇన్వెస్ట్ చేస్తున్నారు దీనిపైన. సో మనం ఇప్పుడు ఏంటంటే మనం పెద్దవాళ్ళము ఎలాంటి మైండ్ సెట్ లో వచ్చేసామంటే నేనేం చేస్తానులే అని. కానీ ఏ ఏజ్ లో ఉన్న వాళ్ళు దీన్ని స్టార్ట్ చేసినా సరే వండర్స్ క్రియేట్ చేస్తుంది వాళ్ళ లైఫ్ లో. ఇది నా గ్యారంటీ, వండర్స్ క్రియేట్ చేస్తుంది. అంటే నేను ఆలోచన సపోజ్ నాకు ఏదో ల్యాండ్ గొడవలు ఉన్నాయి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ ల్యాండ్ గొడవలు నేను ఇవాళ ఈవినింగ్ ఆలోచిస్తాను పక్కన పెట్టుకోండి. ఓకే, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, ఈ హెల్త్ గురించి నేను 3 o'clock ఆలోచిస్తాను. అట్లా ఈ ఫ్యామిలీ గురించి నేను 2 o'clock ఆలోచిస్తాను. అట్లా అన్నిటికీ ఒక షెడ్యూల్ పెట్టుకున్నాం అనుకోండి, అదే టైంలో ఆలోచిస్తాం దాని గురించి. ఇంకా ఇది మన మైండ్ని ట్రైన్ చేసుకోవాలి ఈ రకంగా. లేకపోతే ఏమవుతుందంటే అన్నీ ఒకేసారి వస్తాయి కదా, అన్నీ ఒకేసారి వచ్చినప్పుడు కొన్ని టైంలో లో వస్తుంది, కొన్నిసార్లు హై అనిపిస్తుంది. లో అనిపించినప్పుడే చాలా పెద్ద సమస్యలు వస్తాయి అన్నమాట. ఇది చాలా వండర్ఫుల్ ప్రాక్టీస్ ఇది. ఎక్సలెంట్ అండ్ ఐ గాట్ ఇట్. థ్యాంక్ యూ ప్రొఫెసర్ ప్రదీప్. థ్యాంక్ యూ. అయ్యో, ఇంకెవరో స్క్రీన్ షేర్ చేస్తున్నారండి, ప్లీజ్. సార్ మీ స్క్రీన్ సమ్వన్ టేక్ ఓవర్ సార్. అది సార్ దీపక్ గారు, ఒకసారి మీరు అది బై మిస్టేక్ ప్రెస్ చేసి ఉంటారు, ఒకసారి ప్లీజ్ సార్ మీరు మళ్ళీ టేక్ ఓవర్ చేసుకోండి సార్. ఎంఎన్ రెడ్డి గారు, మీ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి సార్. సార్కి ఇందాక అడిగారు కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పండి.
లేదు సార్, ఇందాక ఒకసారి ఒక క్వశ్చన్ అడిగాను, అది రిపీట్ చేస్తున్నారు మళ్ళీ. ఇప్పుడు జనరల్గా మనం బయట జరిగే విషయం ఏంటంటే, మనం ఒకే ఫ్యామిలీకి చెందిన వారు ఒకరు పూర్గా ఉంటారు, కొంచెం ఒకరు రిచ్గా ఉంటారు. మేబీ వీళ్ళు ఏదైనా బయటికి ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ, లేకపోతే ఇంకొక ఈవెంట్కి వెళ్ళినా కానీ అక్కడ రిసీవింగ్ డిఫరెంట్గా ఉంటుంది సార్. జనరల్గా మనం చూస్తుంటాము. అంటే రిచ్గా ఉండే వాళ్ళకి రెస్పెక్ట్ కొంచెం ఎక్కువగా ఉండటం, పూర్గా ఉండే వాళ్ళకి ఇంకొంచెం తక్కువగా ఉండటం అట్లా. సో అటువంటి సిచ్యువేషన్లో మనం రెస్పాండ్ ఎలా ఉండాలి, అలా ఎందుకు ఇస్తారు వాళ్ళు? అంటే ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టే గౌరవం ఉంటుందా? అలాంటిది ఏ ఉండదండి. మనం అంటే యాక్చువల్గా ఇవ్వడం కన్నా మనం ఇస్తున్నామా మనం తీసుకుంటున్నామా ఇది ఫోకస్ చేస్తే మంచిది. ఓకే, ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఎక్కువ ఇస్తున్నారు, తక్కువ ఇస్తున్నారు మనం అనుకున్నాం అనుకోండి, దాన్ని అడ్రస్ చేయడం కష్టం, అది అడ్రస్ అవ్వదు సరిగా. రెస్పెక్ట్ ఎలా ఇస్తున్నారు, మనం ఎలా తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అయితే తీసుకోవడము, మనం ఇవ్వడము, మనం తీసుకోవడం అయితే మనం కరెక్ట్గా కంక్లూడ్ చేయొచ్చు దాన్ని. సో ఎక్కడికి వెళ్ళినా సరే సంబడి వాళ్ళకు తోచినట్టు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారండి. ఎవరైనా సరే వాళ్ళకు తోచినట్టు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తారు. మనము మనకి వేరే వాళ్ళు ఇస్తున్నది రిలేటివ్గా చూసామనుకోండి, మనకు ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడైనా సరే. అది ఎక్కువ రెస్పెక్ట్ వచ్చినా సరే, తక్కువ రెస్పెక్ట్ వచ్చినా సరే, రిలేటివ్గా చూసారనుకోండి అప్పుడు చాలా ప్రాబ్లం ఉంటుంది. సో మనం ఈ రిలేటివ్గా చూడడం అనేది అంటే కంపారిజన్తో చూడడం అనేది మనం తగ్గించుకుంటే మనకు సమస్య ఉండదు. ఇప్పుడు ఎవరైనా సపోజ్ ఒక ఫంక్షన్కి వెళ్ళాను నేను, నన్ను వాళ్ళు సరిగా పలకరించలేదు. ఇంకో ఫంక్షన్కి వెళ్ళాను, అక్కడ నన్ను ఒక సెలబ్రిటీ లాగా చూశారు. ఓకే, ఈ రెండు ఏమంటారు, నేను ఈ రెండు స్టేట్స్ని సరిగా తీసుకోగలగాలి. ఓకే, ఇప్పుడు సెలబ్రిటీగా చూసిన వాళ్ళకు ఎట్లా ఉంది అని అంటే, ఐఎమ్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ దెమ్. ఓకే, రైట్, ఐ విల్ రెస్పాండ్ లైక్ దట్. ఇంకొకరికి ఏంటంటే ఐఎమ్ వన్ అమాంగ్ మెనీ, సో దట్ ఈస్ ఆల్సో ఫైన్, బోత్ ఆర్ ఓకే. సో ప్రతి చోట నేను యూనిక్గా ఉండాలి అంటే కుదరదు. యూనిక్నెస్ అనేది సస్టైన్ అవ్వదు అనమాట. ఇక్కడ సెలబ్రిటీ స్టేటస్ అనేది సస్టైన్ అవ్వదు, అది కూడా నన్ను సరిగా చూడట్లేదు అనేది కూడా సస్టైన్ అవ్వదు. ఓకే, నాకు తెలిసి ఉండాలి. నేను ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్కి ఎందుకు వెళ్ళాను అని నాకు పర్పస్ తెలిసి ఉంటే వెళ్ళాను, వాళ్ళని కలిశాను, వాళ్ళని పలకరించాను. ఐ షేర్డ్ మై హ్యాపీనెస్ విత్ దెమ్, ఆర్ ఐ షేర్డ్ విత్ దేర్ హ్యాపీనెస్ లైక్ విత్ మీ, అండ్ దెన్ ఇంటరాక్టెడ్, అంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను, వచ్చేసాను. ఎప్పుడైతే మనము సహజంగా మారుతూ ఉంటామో అప్పుడు చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా సహజంగా మారుతూ ఉంటుంది. అలా కాకుండా ఏమవుతుందంటే మనం ఒక యూనిక్నెస్ని మనము క్రియేట్ చేసుకోవాలనుకుంటాము, ఈ యూనిక్నెస్సే మనల్ని కిల్ చేస్తుంది. ఓకే, అంటే సిచ్యువేషన్ ఒక పర్టికులర్ సిచ్యువేషన్ సార్, అంటే ఒకే ఫ్యామిలీ మెంబర్స్, అంటే రిసీవ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఇద్దరు సేమ్ ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, ఒకే పొజిషన్లో ఉన్న వాళ్ళు, అట్లా అయినప్పుడు అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో అలాంటప్పుడు ఎలా అనేది? లేదు సార్, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు నన్ను పలకరించారనుకోండి, నేను ఎలా తీసుకుంటున్నాను అనేది అది నా చేతిలో ఉంటుంది, కానీ మీరు ఎలా పలకరించాలో నా చేతిలో ఉండదు కదా. ఓకే, అప్పుడు మీరు సపోజ్ నన్ను ప్రైజ్ చేసినా సరే, నన్ను నార్మల్గా చూసినా సరే, లేకపోతే నన్ను హర్ట్ చేసినట్టు మాట్లాడినా సరే, ఈ మూడు రకాలుగా మీరు నన్ను రిసీవ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ హర్ట్ చేసింది నేను రిపీట్ చేసుకుంటూ ఉన్నాను కంటిన్యూస్గా నా లోపల. నాకు డబ్బులు లేనందుకు ఇలా చేస్తున్నాడు, ఇట్లాంటివన్నీ నేను అనుకుంటున్నానండి చాలా. ఓకే, సో ఈ మ్యాక్సిమం ఏంటంటే, ఇప్పుడు వేరే వాళ్ళు నాతో ఎలా బిహేవ్ చేయాలి అది కరెక్ట్ చేయలేని ఎవరూ చేయలేరు, సాధ్యమే కాదు అది. కానీ వేరే వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా కానీ నేను ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాను అనే సెన్సిటివిటీ నేను తెచ్చుకోగలుగుతాను. అప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎలా అన్నా ఉండండి, నేను ఎఫెక్ట్ అవ్వట్లేదు కదా. సో అది ఇంపార్టెంట్ అండి, ఇది మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం. ఓకే, కానీ మనకేం అలవాటు అయ్యిందంటే, ఒక ఏమంటారు అంటే ఒక యూనిక్నెస్ అలవాటు అయ్యింది. ఓకే, అందరూ మనని ఇలా చూడాలి, సరిగ్గా చూడాలి. సో సరిగ్గా చూడాలి కరెక్టే, కానీ మనం అందరినీ సరిగ్గా చూడాలి, అది మన కంట్రోల్లో ఉంది. వేరే వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు అనేది నా కంట్రోల్లో లేదు. ఓకే సార్, అది కొంచెం అంటే స్ట్రేంజ్గా అనిపించవచ్చు, బట్ దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. వన్ మోర్ క్వశ్చన్ సార్. ఇప్పుడు అండర్ 10 years లోపు చిల్డ్రన్స్కి పేరెంట్స్కి ఉండాలి రిలేషన్షిప్ ఎలా ఉండాలి అనే దానిపైన కొంచెం ఏమన్నా, పేరెంట్స్ బిహేవియర్
చిల్డ్రన్స్ తోటి ఎలా ఉండాలి అండర్ 10 years లోపు? ఈ మమతా వాత్సల్యం గురించి డిస్కస్ చేశారు కదండి వర్క్షాప్ లో. సో మమతా వాత్సల్యము అయితే ఈ గ్రాటిట్యూడ్ అనేది పిల్లలకి ఆ టైంలో అలవాటు చేయించవచ్చు అండి, ఈజీగా అలవాటు చేయించవచ్చు. అయితే ఈ గ్రాటిట్యూడ్ ఏంటంటే ఈ ప్రాక్టీస్ మన లివింగ్ లో ఉంటే పిల్లలకి తొందరగా అలవాటు అవుతుంది. మనము ఎంతమందికి గ్రేట్ఫుల్గా ఉన్నాము అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ పేరెంట్స్, అవర్ ఎల్డర్స్, అవర్ రిలేటివ్స్, అవర్ బాస్, ఇలాంటి వాళ్ళతో మనం గ్రేట్ఫుల్గా ఉన్నామని మన పిల్లలకి కనబడ్డది అనుకోండి, అప్పుడు వాళ్ళ లైఫ్లో ఈ గ్రాటిట్యూడ్ అనేది చాలా తొందరగా అర్థం అవుతుంది. అప్పుడు లాంగ్ టైమ్ దే విల్ స్టార్ట్ గివింగ్ రెస్పెక్ట్, దే విల్ గివ్ రెస్పెక్టర్స్ ఫర్ లాంగ్ టైమ్. అదర్వైజ్ ఇలా చేయలేదనుకోండి, కొంచెం కొద్ది రోజుల తర్వాత పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి లాజికల్ పవర్ పెరుగుతుంది. అప్పుడు దే విల్ రేజ్ సో మెనీ క్వశ్చన్స్ ఫర్ విచ్ మన దగ్గర ఆన్సర్ ఉండదు. అప్పుడు పేరెంట్స్కి ఏమీ తెలియదు, బయట ప్రపంచం తెలియదు. సో వాళ్ళు ఓల్డ్ థాట్స్లో వాళ్ళు ఇప్పుడున్నది వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, అలా చేంజ్ అవుతుంది అనమాట. ఈ లైక్ ఈ 10 to 15 years చూడండి, ఇన్ఫాక్ట్ 6-7 అక్కడ నుంచి 10 years, అంటే 5 years నుంచి 10 years చూడండి, 5 to 15 years, దట్ 10-year పీరియడ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్. ఆ టైంలో మనము గ్రేట్ఫుల్గా ఉన్నాము, సో మనం మన పేరెంట్స్తో ఎలా ఉన్నాము చాలా ఇంపాక్ట్ పడుతుంది పిల్లల పైన. మనం ఎలా ఉన్నాము, మనం మన బాస్తో ఎలా ఉన్నాము, మనం మన కొలీగ్స్తో ఎలా ఉన్నాము. జనరల్గా ఏం చేస్తామంటే ఇంట్లో మాట్లాడేవన్నీ మనమే అందరికంటే గొప్ప అన్నట్టు క్రియేట్ చేస్తూ ఉంటాం మనం. ఓకే, లేకపోతే వేరే వాళ్ళ వల్ల మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని క్రియేట్ చేస్తూ ఉంటాం. ఇవి అంత లాజికల్గా ఉండవండి, పిల్లలకి కష్టం అవుతుంది అనమాట. దే ఆర్ సీయింగ్ అవర్ వీక్నెసెస్ ఆటోమేటిక్గా. ఓకే, ఇవి చాలా అంటే డ్యామేజ్ క్రియేట్ చేస్తాయి అనమాట పిల్లలకి. నెక్స్ట్ సార్ దానికి ఇంకో క్వశ్చన్ సార్. మొన్న మా పాప 10 years సార్, మా పాపకి నన్ను ఒక క్వశ్చన్ అడిగింది. సో డాడీ, పెద్దవారికి ఇచ్చిన రెస్పెక్ట్ పిల్లలకి ఎందుకు ఇవ్వరు అని. అంటే తన మైండ్ లో ఏమి ఆలోచించి ఆ క్వశ్చన్ అడిగింది అనేది నాకు కొంచెం అర్థం కాలేదు సార్. ఇది అంటే సహజ న్యాచురల్ క్వశ్చన్ సార్, ఇది న్యాచురల్ క్వశ్చన్, దెర్ ఇస్ నథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్. ఓకే, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, పిల్లలకు కూడా గౌరవం ఇవ్వాలి, కానీ దాన్ని ప్రదర్శించే విధానం వేరేగా ఉంటుంది. పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడము అని అంటే వాళ్ళ కాళ్ళు మొక్కుతాము, వాళ్ళకి కావాల్సిన పనులు చేస్తూ ఉంటాము. చిన్న వాళ్ళకి ప్రేమ చూపిస్తాము. సో ఇది చిన్న వాళ్ళకి గౌరవం అనమాట ఇవ్వడం, అంటే చిన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే అది. సో వాళ్ళకి కావాల్సిన అన్ని మనం చూస్తున్నాం కదా, చిన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది. అయితే అది ఏంటంటే మన దాంట్లో ఎగ్జిబిట్ అవుతుందా లేదా అనేది చూడాలి. సో మన ఇంట్లో సపోజ్ ఎవరైనా మేడ్ సర్వెంట్ పని చేయడానికి వచ్చారనుకోండి, మనం ఎలా మాట్లాడుతున్నామో పిల్లలు చూస్తున్నారు కదండి, వాళ్ళేం డిఫరెన్షియేషన్ క్రియేట్ చేయరు కదా. వాళ్ళకి తెలుస్తుంది, అరే డబ్బు లేకుండా ఉంటే ఇలా మాట్లాడతారు, ఓకే వీళ్ళని మాట్లాడొద్దు అంటున్నారు. కానీ పిల్లలు ఆ డిఫరెన్స్ చూపించరు, కానీ మనమే చాలాసార్లు రిపీట్ చేసి అలవాటు చేయిస్తున్నాం. సో మన పెద్దవాళ్ళు ఉంటే మనకంటే పెద్దవాళ్ళు ఉంటే ఎలా మాట్లాడుతున్నాము, ఓకే చిన్నవాళ్ళు ఉంటే ఎలా దీంతో చాలా ఇంపాక్ట్ ఉంటుంది పిల్లల పైన. సో మనం ఈక్వాలిటీ క్రియేట్ చేసి మనం ఈక్వాలిటీని ఎగ్జిబిట్ చేసామనుకోండి, వాళ్ళకు కూడా ఈక్వాలిటీ అనేది అర్థమవుతుంది. ఇంకోటి, మనం చాలా ఈజీగా ఉమెన్ని డిగ్రేడ్ చేసి మాట్లాడుతుంటాం ఇంట్లలో, చాలా ఈజీగా మాట్లాడతాము, అంటే అది యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ న్యాచురల్. సో అది డైజెస్ట్ అవ్వదు డెఫినెట్గా. వాళ్ళందరూ ఈక్వలే కదా అంటారు, కానీ అదే అలానే మీరు చెప్పి ఒక మైండ్లో హార్డ్ వైడ్ థాట్స్ తయారు చేస్తారనమాట. అంటే ఓకే ఇట్ ఈస్ ఆబ్వియస్, వీళ్ళు ఎందుకు పని చేయాలి, వీళ్ళు ఎందుకు చదువుకోవాలి, వీళ్ళు ఎందుకు ఈ పనులు చేయాలి, ఇది మగవాళ్ళే చేస్తారు కదా, ఇట్లాంటివన్నీ ఈ స్టీరియో టైప్స్ అంటారు వీటిని. సో ఇట్లాంటివన్నీ గమనిస్తూ ఉండాలి మనం, మన వల్ల ఏం డ్యామేజ్ అవుతుంది అనేది పిల్లల్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సో ఇప్పుడు మాకు తెలిసిన ఈ మధ్య మా ఫ్రెండ్ మోసపోయాడు సార్ బిజినెస్ లో. అంటే వాళ్ళ చిన్నాన్న అవుతారు, అదే బిజినెస్ లో పెట్టేశాడు. వాళ్ళ కొడుకేమో అంత ప్రయోజకుడు కాదనమాట. ఆయన బ్లైండ్ గా నమ్మేసి, అంటే ఏం చేసుకోకుండా బిజినెస్ లో ఎంటర్ అయ్యాడు. చివరికి లాభాలు వచ్చిన తర్వాత తను ఇది నేను నడుపుకుంటా అని చెప్పడం జరిగింది. అంటే మనం బ్లైండ్ గా నమ్మడం వల్లనే ఇలాంటివన్నీ మన సమస్యలు వచ్చినాయా, లేక అంటే రిలేషన్ లో కూడా బాండ్స్ ఇవన్నీ రాయించుకోవాలా? మరి అవతల వ్యక్తి దాన్ని చెప్పండి గో హెడ్. అంటే రైట్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల మనకి జరిగిందా, లేకంటే రిలేషన్ ని కూడా నువ్వు నమ్మవా అని చెప్పి ఆయన క్వశ్చన్ వేస్తే మళ్ళీ ఇప్పుడు అంత సమస్యాత్మకం అవుతుంది కదా. అంటే రిలేషన్ లో నువ్వు నమ్మవా, నన్ను బాండ్ కావాలా అని అంటారు కదా.
అంటే వాళ్ళు టాక్ట్ఫుల్ గా బిహేవ్ చేసి మనం మోసం చేస్తారా, చేసే ఉద్దేశమేనా అది? అలా కాదండి. యాక్చువల్‌గా మీరు అడుగుతున్న క్వెషన్‌కి బ్యాక్‌గ్రౌండ్ చాలా ఉందండి. ఇంకోటి నాకు ఆ బ్యాక్‌గ్రౌండ్ డెఫినిట్‌గా తెలియదు. ఏం జరిగితే ఇలా అయ్యింది అనేది. సో, మనం కాన్సెప్ట్ అంటే గురించి మాట్లాడితే వాళ్ళ కాదండి. సార్ చెప్పండి. మీరు చెప్పండి. వాళ్ళ కొడుకు ప్రయోజకుడు కాదు సార్. అంటే తను నిర్వర్తించలేడు ఆ బాధ్యతను. సో ఆయన ఏం చేశాడంటే వాళ్ళ తమ్ముడి కొడుకు ఇచ్చాడు. సో ఎప్పుడైతే లాభాలు వచ్చాయో ఇంకా తను ఏం చేశాడంటే తన్ని పక్కకు తప్పించాడు. అంటే ఇక్కడ సమస్య ఆయన ఎవరైతే దీన్ని నమ్ముకొని నేను ఈ బిజినెస్ డెవలప్ చేస్తాను ఎంటర్ అయ్యిండు, తను నష్టపోయాడు సార్. అంటే ఇలా అంటే తను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే తనకి రైట్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల జరిగిందంటారా, లేక గుడ్డిగా నమ్మడమా మనిషిని? గుడ్డిగా కాదండి. ఇతను అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఓన్లీ వన్ వర్జన్ వింటున్నాం కదా ఇట్లాంటివి. దీనికి స్టేట్మెంట్స్ ఇవ్వడము అనేది కుదరదు. యాక్చువల్లీ ఏంటంటే ట్రస్ట్ అనేది మనకు అర్థం అవ్వాలండి. ట్రస్ట్ అనేది అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. ఇక్కడ ఒక పెద్ద స్టేట్మెంట్ ఏముందంటే కొడుకు ప్రయోజకుడు కాదు, ఇట్లాంటి బిగ్ అజంప్షన్స్ ఉన్నాయి దీంట్లో. సో దీంట్లో ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇది కరెక్టా అంటే నేనేమంటానంటే ట్రస్ట్ అనేది ఫస్ట్ మనకు అర్థం కావాలండి. ట్రస్ట్ అంటే ఏంటి అనేది అర్థమైనప్పుడు ఏంటంటే ఎదుటి మనిషిలో ఆ ట్రస్ట్ వర్దీనెస్ అనేది మనము జనరేట్ చేయగలుగుతాము. సో మనకే ట్రస్ట్ అర్థం అవ్వలేదు, మనకి ట్రస్ట్ వర్దీనెస్ అర్థం చేయించలేకపోతున్నాం. అప్పుడేమవుతుందంటే దిస్ కైండ్ ఆఫ్ డిజాస్టర్స్ హ్యాపెన్. ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. అంటే ఎకనామిక్ సంబంధించిన వ్యవహారాలని మనం ఖచ్చితంగా కొన్ని సూత్రాలు పాటించాలంటారా సార్? కాదండి, మనిషిని అర్థం చేసుకోవాలంటానండి నేను. మనిషిని అవతల వ్యక్తి ఇప్పుడు లాభాలు వచ్చిన తర్వాత నువ్వు తప్పుకో అంటున్నాడు అంటే ఆ వ్యక్తి ఉద్దేశం ఏంటి సార్? సరే, మనము ఇలా కంక్లూడ్ చేయలేమండి. ఓకే, అర్థమవుతుంది కదా, ఇలా కంక్లూడ్ చేయలేము. ఓకే, సో ఇట్ విల్ కంటిన్యూ లైక్ దట్ ఓన్లీ అన్లెస్ నేను నా చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా డీల్ చేయాలో అర్థం కానంత వరకు నేను ప్రాబ్లంలోనే ఉంటానండి. పర్సన్ విత్ రైట్ అండర్స్టాండింగ్, పర్సన్ విత్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇద్దరిని తీసుకుంటే పర్సన్ విత్ ల్యాక్ అండర్స్టాండింగ్ విల్ సఫర్ ఇన్ ఎనీ గివెన్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇఫ్ నాట్ టుడే టుమారో దిస్ పర్సన్ విల్ సఫర్, బట్ పర్సన్ విత్ రైట్ అండర్స్టాండింగ్ విల్ క్రియేట్ ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు మనకి ఈ రెండిట్లో ఏది అవ్వాలని ఉంది? పర్సన్ విత్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండే మొత్తం ప్రపంచం అంతా కరెక్ట్ అవుతూ ఉండాలి, నేను ఇలానే ఉంటానా, లేకపోతే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తానా? ఈ రెండిట్లో మనం ఏదో ఒక రూట్లో ఉండడం, ఏదో ఒక రూట్లో ఉంటాము. సో ఆ రూట్ చాయిస్ మనది. సో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే నేను నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఇంప్రూవ్ చేయగలుగుతాను. అలా కాదు, నా చుట్టూ ఉన్న వాతావరణము తనంతలో తానే ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నాను. మనకున్న మెయిన్ ప్రాబ్లము ఇది ఒకటేనండి, ఏంటంటే నేను ఇలానే ఉంటాను, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కరెక్ట్ ఉండాలి. కాదు, నేను చేంజ్ అవుతాను, చేంజ్ అయిన దాని ద్వారా నా చుట్టూ ఉన్న వాళ్ళని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. సో నో విచ్ రూట్ వి సెలెక్ట్, దట్ ఈస్ అప్ టు అస్. ఆర్థిక వ్యవహారాల్లో ఎలా ఉండాలి సార్ మరి? ఒక ఫైనల్ ఆర్థిక వ్యవహారాల్లో మనం ఫస్ట్ ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళతో ట్రస్ట్ వర్దిగా ఉండాలి. అప్పుడు ఈ ఆర్థిక వ్యవహారాల్లో సపరేట్గా ఆర్థిక వ్యవహారాల్లో మనం జాగ్రత్తగా ఉండాలనే అంశమే ఉండదు. ఇంకా ఇప్పుడు మనం ఏమంటారంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రాస్పరస్ గా ఉన్నారనుకోండి, మనకి ఇంకా ఫియర్ ఉండదండి. మన చుట్టూ ఉన్న వాళ్ళు ప్రాస్పరస్ గా లేరనుకోండి, అప్పుడు ఏముందంటే ఫియర్ ఉంటుంది అనమాట మన లోపల, ఎవరైనా నా దగ్గర నుంచి తీసేసుకుంటారా అనేది. సో మనం అది క్రియేట్ చేస్తాం, ఎవరైనా నా దగ్గర తీసేసుకుంటారా అనేది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. మన ఫ్యామిలీలో, లార్జర్ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మనం హెల్ప్ఫుల్గా ఉండగలుగుతున్నామా లేదా అనేది, తర్వాత ఎంతవరకు హెల్ప్ఫుల్గా ఉండగలుగుతున్నామో అదే క్లారిటీగా మనకు చెప్పాలి. బాస్, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నాకు 50 రూపాయలు అవసరం ఉన్నాయి, నా దగ్గర ఇంకో 50 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నాయి, కానీ నేను నీకు 10 ఇవ్వగలుగుతాను, 20 ఇవ్వగలుగుతాను. ఇది క్లారిటీతో ఉంటే సరిపోతుంది. నేను నా దగ్గర ఉన్నాయి చెప్తే వాళ్ళు అన్నీ అడుగుతారు, ఇట్లాంటివన్నీ మన అజంప్షన్స్ వల్ల మనం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్. గుడ్ మార్నింగ్ ప్రదీప్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఇంతకుముందు మీరు చెప్పిన దాంట్లో ఒక్కొక్క వర్క్ ను ఒక్కొక్క షెడ్యూల్ పెట్టుకొని చేస్తే మనం వండర్స్ సృష్టించవచ్చు అన్నారు కదా. అవునండి.
అయితే మనకు అనుకోని సమస్య ఒకటి వచ్చినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాను. బయట నుంచి మా ఫ్రెండ్ ఎవరో నన్ను కలవడానికి తనకి అర్జెంట్ వర్క్ లో వచ్చాడు. అతన్ని మనం ఈ వర్క్ ఆపలేకపోతాము, వాళ్ళను రిసీవ్ చేసుకోలేక ఉంటాము. రెండు ముఖ్యమైనవే. అవునండి, కరెక్ట్. అంటే ఇక్కడ వర్క్ చేస్తే ఇక్కడ డిస్టర్బ్ అవుతాము, అక్కడ రిసీవ్ చేసుకోకుంటే అతను ఫీల్ అవుతాడు. అలాంటి పరిస్థితిలో నేను ఏం చేయాలి? ఒకవేళ అతన్ని రిసీవ్ చేసుకున్నా గానీ నా మనసు అంతా ప్రీవియస్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అవునండి, కరెక్ట్. అతని మీద కాన్సన్ట్రేషన్ చేయలేను, వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేను. అలాంటప్పుడు నేను చేయాల్సిన డెసిషన్ ఏంటంటే, శ్రీనివాస్ గారు, యాక్చువల్గా అలాంటివి ఏంటంటే అలాంటివి ఏదో ఒక రకంగా జరిగిపోతాయి. నేను మాట్లాడుతుంది అది కాదు. యాక్చువల్గా నార్మల్ పీరియడ్లలో మీ ఫ్రెండ్లు ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉన్న రోజులు ప్రాక్టీస్ చేయండి, ఇది సరిపోతుంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు వచ్చి మనను సార్ ఒకసారి కొంచెం జాగ్రత్తగా వినండి మీరు. ఈ అన్ఎక్స్పెక్టెడ్ అనేవి ఎవ్రీ మూమెంట్ అవ్వండి, ఇవి ఎప్పుడో ఒకసారి అవుతాయి. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తుంటే నా పర్స్ ఎవరో కొట్టేశారు, ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఇవి ఎవ్రీడే జరగవు మన లైఫ్ లో. అయితే ఇలాంటివన్నీ ఇప్పుడు ఏంటంటే నార్మల్ పీరియడ్ లో మనం చేయగలుగుతున్నామా అనే దాని మీద ఫోకస్ చేద్దాము. అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినవి అలానే జరిగిపోతాయి. ఎప్పుడైతే నార్మల్ పీరియడ్ మనకు గ్రిప్ లో వస్తుంది చూడండి, అప్పుడు ఈ అబ్నార్మల్ పీరియడ్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. అంటే అలాంటప్పుడు నేను ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేది సమస్య. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సపోజ్ ఇవాళ ఈ వర్క్ షాప్ నేను ఒప్పుకున్నాను. ఓకే, వర్క్ షాప్ ఒప్పుకున్న తర్వాత సడన్ గా ఇవాళ మా అబ్బాయి ఏమంటాడంటే నన్ను స్కూల్లో డ్రాప్ చేయాలి ఈ 7 o'clock అంటాడు. సో ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? నేను వర్క్ షాప్ అటెండ్ అవ్వాలా, లేకపోతే మా అబ్బాయిని తీసుకెళ్ళి స్కూల్లో డ్రాప్ చేయాలా? ఇందులో ఏదో ఒకటి చేస్తాను కదా నేను, అవునా కదా? ఏదో ఒకటి చేస్తాను. అబ్బాయిని స్కూల్లో డ్రాప్ చేయడము, లేకపోతే వర్క్ షాప్ తీసుకోవడము, రెండు ఒకసారి చేయడం అనేది కష్టం. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ వర్క్ షాప్ మన శివ కానీ శ్రీనివాస్ గారు కానీ నాకు ఒక 15 రోజుల ముందు చెప్పారు, ఈ 7 o'clock మీకు ఈ సెషన్ ఉంది సార్ అని చెప్పారు. ఓకే, అప్పుడు నేను ఎంతమంది ఈ డిసిషన్ వల్ల ఎఫెక్ట్ అవుతారో వాళ్ళందరినీ నేను ఏమంటారు, వాళ్ళందరికీ నేను ఇది చెప్పలేదు. ఇది ఏమనుకున్నా అంటే నా పని కదా అనుకుంటున్నాను. కాదు, నా టైం మీద మా ఫ్యామిలీ మెంబర్స్ కి హక్కు ఉందా లేదా? అయితే ఏ రోజు అయితే ఇది ఫిక్స్ అయిందో అదే రోజు మిసెస్ కి పిల్లలకి చెప్పాను, ఇవాళ నా సండే రోజు నాకు వర్క్ షాప్ ఉందని. అయితే వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయ్యారు కదా దీంట్లో, ఈ డిసిషన్ లో. అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ సండే ఇప్పుడు మండే, ట్యూస్డే, వెడ్నెస్డే వాడికి క్లాస్ ఇవాళ సడన్ గా ఇవాళ క్లాస్ ఉంది అని రాదు కదా. వాళ్ళకు కూడా 3-4 రోజుల ముందు చెప్తారు కదా. అప్పుడు చెప్పినప్పుడు అప్పుడే చెప్తాడు, సో నాన్న ఈ టైంలో క్లాస్ ఉంది, నువ్వు నన్ను స్కూల్లో డ్రాప్ చేయాలని చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది, 4 రోజుల ముందే నేను శివాకి ఫోన్ చేసి చెప్తాను, శివ ఇలా కాన్ఫ్లిక్ట్ వచ్చిందండి, ఏం చేద్దాము అని. సో దెన్ వాట్ హీ విల్ టెల్, లేదు సార్ మీరు మనం మండే చేద్దాం సార్, లేకపోతే సాటర్డే చేద్దాం సార్, ఈవినింగ్ చేద్దాం సార్. ఈ ప్లానింగ్ జరుగుతుంది అనమాట. ఇది ఇంత చేయాల్సి ఉంటుందండి. ఇది నార్మల్ పీరియడ్ లో మనం చేస్తే మన లైఫ్ చాలా కంఫర్టబుల్ గా వెళ్తుంది. ఒకవేళ ఖచ్చితంగా లేదు ఇదే టైంలో నేను వర్క్ షాప్ కండక్ట్ చేయాలనుకోండి, అప్పుడు మిసెస్ తీసుకెళ్లి డ్రాప్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇవన్నీ మనం ప్లానింగ్ చేయట్లేదు. అసలు మన లైఫ్ లో ఉన్న పెద్ద సమస్యలు దీనివల్లనే ఉన్నాయండి. చిన్న చిన్నవి చాలా సులువుగా చేయగలిగితే పెద్ద సమస్యలు అనేవి ప్రాబబిలిటీ అనేది తగ్గిపోతుంది చాలా. ఇప్పుడు మనము అంటే మన ఫ్యామిలీని కాన్ఫిడెన్స్ లో తీసుకొని మన ఫ్యామిలీతో నార్మల్ టైంలో ఇవే కదా మాట్లాడుకోవాల్సినవి. నార్మల్ టైంలో ఏం మాట్లాడుకుంటాం? ఇంట్లో ఉన్నప్పుడు మనకు జనరల్ గా గమనించండి, ఇంట్లో ఉన్నప్పుడు ఒక మనిషికి ఇంకో మనిషి మధ్యలో మాటలే ఉండట్లేదు అసలు. మాట్లాడుకున్నప్పుడు ఇలాంటివే మాట్లాడాలి. నాకు ఈ టైంలో ఇది ఉంది, తర్వాత ఇవాళ ఏం తింటున్నాం, ఏం వండుకుంటున్నాం, చిన్నవి మాట్లాడాలండి. నార్మల్ సింపుల్ థింగ్స్ మనం మాట్లాడుకుంటే చాలా లైఫ్ చాలా కంఫర్టబుల్ గా వెళ్ళిపోతుంది. మనం ఏవో ఎక్స్ట్రాడినరీ థింగ్స్ అనుకుంటాం కానీ ఏం లేదు. లైఫ్ ఈజ్ వెరీ ఆర్డినరీ. పీస్ ఈజ్ ఇన్ ఆర్డినరీ థింగ్స్ అండి. అంటే మనం ఇలాంటి వర్క్ అనేది సాధ్యమైనంత వరకు మనకు డిస్టర్బ్ లేని టైంలో చేసుకోవడం ఉత్తమం అంటారు. మనకి మాక్సిమం టైం డిస్టర్బెన్స్ ఉండదండి. మాక్సిమం టైం డిస్టర్బెన్స్ ఉండదు. ఎప్పుడైతే నేను ఈ సిచ్యువేషన్ లో ఉంటానో నెక్స్ట్ టైం ఎవరైనా అడిగినప్పుడు నన్ను అడుగుతారు, నీకు ఈ టైం ఫ్రీ ఉందా? వాళ్ళే అడుగుతారు. ఎందుకంటే నేను షెడ్యూల్ గా ఉంటున్నాను కాబట్టి వాళ్ళే అడుగుతారు, నీకు ఫ్రీ ఉందా? నోబడీ వాంట్ టు డిస్టర్బ్.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ నా పేరు శ్రీధర్ సార్. నాకు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మీరు చెప్పింది ట్రైన్ యువర్ మైండ్ అని చెప్పారు సార్. సర్కిల్లో పింక్ కలర్లో ట్రైన్ యువర్ మైండ్ చెప్పారు, దానివల్ల ఎఫిషియన్సీ పెరుగుతుందని చెప్పారు సార్. సో ఫ్రస్ట్రేషన్ తగ్గిపోతుంది, మన వర్క్స్ పోస్ట్ పోన్ చేసుకుంటామని చెప్పారు. నా చిన్న రిక్వెస్ట్ సార్, సార్ మనకు చాలా మంది ఫస్ట్ నుంచి సార్ బుద్ధితో పని చేయాలా మనసుతో పని చేయాలని ఒకటి ఉంది సార్. అంటే మనం దేన్ని పెంచి పోషించాలా. ఎగ్జాంపుల్ సార్, ఒకరి మీద అందరి మీద ఉండే పాజిటివ్ ఫీలింగ్స్ ఉండవు సార్, కొందరి మీద నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ సార్, ఒక వస్తువును మనం తీసుకోవాలంటే దాన్ని మనసు ప్రేరేపిస్తుందా బుద్ధి ప్రేరేపిస్తుందా? అంటే నేను ఎందుకు కొడుతున్నా అంటే సార్, డెసిషన్ తీసుకునే క్రమంలో విచ్ ఈజ్ మెయిన్ రోల్ సార్. ఏది మనకు సపోర్ట్ చేస్తుంది? నా రిక్వెస్ట్ వచ్చేసి దేన్ని నేను పెంచి పోషించితే నాకు ఉపయోగం ఉంటుంది. యాక్చువల్గా బుద్ధితో మనసును పోషించాలండి, అంతే. ఎగ్జాంపుల్ చెప్పండి సార్ ప్లీజ్ సార్. యా, ఇప్పుడు మీకు ఏదన్నా ఒకటి నచ్చుతుంది అనుకోండి, అది మనసు ఏంటంటే మనసు టేస్ట్ని చూస్తుందండి, బుద్ధి ఆరోగ్యాన్ని చూస్తుంది. సో ఇప్పుడు ఏది రెండిట్లో ఇంపార్టెంట్ ప్రయారిటీ చెప్పండి సార్. మళ్ళీ చెప్పండి సార్. మనసు టేస్ట్ చూస్తుంది, బుద్ధి ఆరోగ్యం. మనకు ఆరోగ్యం కావాలి సార్, హెల్త్ కావాలి. యా, బుద్ధి అనేది బుద్ధికి ఆరోగ్యం అవసరము, మనసుకి టేస్ట్ అవసరం. ఇప్పుడు దేని ప్రయారిటీ చేయాలి, ఏది ప్రయారిటీ అవ్వాలి? బుద్ధితోనే మనం ప్రయారిటీ కావాలి, అంతే. ఇప్పుడు మనసు ఆర్గ్యుమెంట్ ని గెలవాలనుకుంటుంది, బుద్ధి సంబంధాన్ని కోరుకుంటుంది. ఏది కావాలి రెండిట్లో? సంబంధం సార్. సో ఎప్పుడైనా మనం ఆర్గ్యుమెంట్ లోకి దిగామనుకోండి, అప్పుడు ఓన్లీ మనసు ప్రేరణతో నడుస్తుంది అనమాట. సంబంధాన్ని కోరుకున్నాం అనుకోండి, మన ఆర్గ్యుమెంటే ఉండదు ఇంక అక్కడ. సో అట్లా బుద్ధి అనేది ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్తుంది అనమాట. ఇప్పుడు నా జేబులో 100 రూపాయలు ఉన్నాయి, మీరు అడిగారు, నేను 500 ఉన్నాయని చెప్పాను. ఇది మనసు చెప్తుంది, కానీ బుద్ధి కంటిన్యూస్గా చెప్తున్నావు, తప్పు చెప్పావు, అబద్ధం చెప్పావు అని బుద్ధి చెప్తూ ఉంటుంది మనకి చాలాసార్లు. అయితే చాలా మటుకు ఏమైందంటే బుద్ధి బలం అనేది మన లోపల తక్కువ ఉంటుంది. అయితే దాన్ని పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలంటే దాన్ని యూజ్ చేస్తే పెరుగుతుంది, బుద్ధిని యూజ్ చేస్తుంటే పెరుగుతూ ఉంటుంది. అంటే మనసు ఓవర్గా కోరుకుంటుంది కదా సార్, మనసు ఓవర్గా కోరుకుంటుంది ఏదైనా కానీ. అంటే మనసు ఆస్వాదన వైపుకు వెళ్తూ ఉంటుందండి, మనసు ఆస్వాదన వైపు వెళ్తూ ఉంటుంది. అయితే బుద్ధితో దాన్ని ఛానలైజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏంటంటే న్యూట్రిషియస్ది తినాలి అనేది బుద్ధి ఫిక్స్ చేసింది అనుకోండి, దాంట్లో టేస్ట్ఫుల్గా ఉండేది మనసు సెలెక్ట్ చేస్తుంది, దట్ ఈస్ ఫైన్. బట్ ఫస్టే మనసుకు ఫ్రీడమ్ ఇచ్చేసారనుకోండి, అప్పుడు ఏముందంటే అది ఏది టేస్టీగా ఉంటుందో దాని సైడే వెళ్తుంది, కానీ అది హెల్దీగా ఉందా లేదా అనేది ఇంకా చెక్ చేయదు. అందుకని మనం ఓవర్ చేస్తూ ఉంటాం. చూడండి చాలా మటుకు ఆస్వాదనలో లీనమై ఉన్నాం మనం ప్రతి దాంట్లో. సార్ ఇది కొద్దిగా మనుషులకు చూపించండి సార్, నాకు హ్యూమన్స్ కు చూపించండి సార్ నాకు. అంటే చెప్పాను కదా, ఆర్గ్యుమెంట్ సంబంధం, ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అనేది. బుద్ధి కోరుకునేది సంబంధం, మనసు కోరుకునేది నేనే గెలవాలి అని. ప్రదీప్ గారు, నేను శ్రీకాంత్ అని మాట్లాడుతున్నాను. దీని మీద ఒక క్వశ్చన్ అడగచ్చా సార్? అడగచ్చు, ప్లీజ్ ఫీల్ ఫ్రీ, ఎనీ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్. ఇప్పుడు ఒక మనిషి, ఒక ఆయన, నాకు ఎవరో స్నేహితుడు ఎవరో వచ్చారు అనుకోండి నా దగ్గరికి. వచ్చి చూడండి శ్రీకాంత్, ఇందులో నేను ఒక మంచి పని చేస్తున్నాను, దాంట్లో మనకి చాలా మంచి, దీనివల్ల చాలా మందికి మంచి జరుగుతుంది, లేదంటే ఇందులో ఏదో చాలా నాకు ఉపయోగపడుతుంది, మీకు కూడా ఉపయోగపడచ్చు అనే ఏదో ఒక ఉద్దేశంతో ఒక ప్రపోజల్ పెడతారు నాకు. పెడితే వ్యవహారం దృష్ట్యా, అంటే ప్రపంచం దృష్ట్యా చూసుకుంటే ఆయన సక్సెస్ రేట్ ఏంటి, ఆయన ఇంతకుముందు ఏం చేశాడు, లేకపోతే ఇందులో సక్సెస్ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకుంటే, అంటే బుద్ధి నాకేం చెప్తుందంటే ఇప్పుడున్న ఎవిడెన్స్ బేస్డ్గా ఇదంతా చూసుకుంటే ఇది అంత సవ్యమైన, అంటే నమ్మదగిన ప్రపోజల్లా లేదు అని చెప్తుంది నాకు. కానీ మనసుకి ఏమనిపిస్తుందంటే ఈ అబ్బాయి మంచివాడు, అతని ఉద్దేశం మంచిది, ఇంటెంట్ మంచిది, కనుక ఈయనకి నేను హెల్ప్ చేయాలి అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు బుద్ధితో పోవాలా మనసుతో పోవాలా? కాదు సార్, మీరు యాక్చువల్లీ రివర్స్ చేశారు దాన్ని, అంతే.
ఓకే, మనసే అట్రాక్షన్ కి గురి అవుతుందండి. బుద్ధి అట్రాక్షన్ కి గురి అవ్వదు ఎప్పుడు. బుద్ధి వాట్ ఈజ్ రైట్ అన్న దానికి అసెస్ చేస్తుంది అనమాట. బుద్ధి వాట్ ఈజ్ రైట్ అన్నది అసెస్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఎవరన్నా వచ్చి మిమ్మల్ని హెల్ప్ అడిగారండి, మీరు హెల్ప్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నారు కానీ చేయలేదు. సో చేయలేదు అనేది మనసు డిసైడ్ చేసింది, కానీ చేయగలిగే పరిస్థితిలో ఉండి కూడా చేయలేదు అనేది బుద్ధి మిమ్మల్ని హాంట్ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్ గా. అవును, నేను మీరు చెప్పేది అర్థమైంది సార్ నాకు, కానీ మీరు చెప్పేది హెల్ప్ విషయంలో చెప్తున్నారు, నేను హెల్ప్ గురించి చెప్పట్లేదు. బుద్ధి అనేది అన్కండిషనాలిటీ. బుద్ధిలో అంటే వేరియేషన్ ఉండదు, ఇంకా ఒకటే ఆన్సర్ దాంట్లో. ఇప్పుడు మీకు రిలేషన్ కావాలా, అంటే రిలేషన్ కావాలా, యూ ఓన్లీ విన్నింగ్ కావాలా అంటే ఏం ఆన్సర్ ఉంటుంది? రిలేషన్ ఇంపార్టెంట్. అంటే ఎప్పటికైనా మారని ఆన్సర్స్ బుద్ధి నుండి వస్తాయండి, ఎప్పటికీ మారవన్నమాట. కాలంతో కానీ, ప్రదేశంతో కానీ, వ్యక్తులతో కానీ మారని ఆన్సర్స్ బుద్ధిలో ఉంటాయి. మనం అంటే రెఫరెన్స్ కరెక్ట్ గా తీసుకుంటే సరిపోతుంది, అంతే. వేరియేషన్ ఉందనుకోండి, అది బుద్ధిది కాదు. మనం అంటే బుద్ధికి అసోసియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ అది బుద్ధిది కాదు, మనసుది. వేరియేషన్స్ అన్ని మనసులోనే ఉంటాయి, బుద్ధిలో ఏమి ఉండదు, నో వేరియేషన్. లోకం వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఏది మనసు అంటారు మీరు. లోకం వల్ల చుట్టూ ఉన్న దాంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది మనసే. బుద్ధి ఇంపాసిబుల్. అందుకనే మనకి ఎప్పుడైనా సరే మంచి జరగట్లేదు అంటే మనకు తెలుస్తుంది, అరే మంచి జరగట్లేదు ఇది అని. మెయిన్ రీజనే బుద్ధి. అది ప్రతి మనిషిలో పార్ట్ అండ్ పార్సల్ ఉందండి. అందుకనే మీరు చెక్ చేసి చూడండి, మనకి మనమే హ్యాపీగా ఉండాలా, అందరు హ్యాపీగా ఉండాలా? నాకు అర్థమైంది సార్, ఆ కాన్సెప్ట్ అర్థమైంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది ఎవరిని అడిగినా ఇదే ఆన్సర్ చెప్తారు, అదే బుద్ధి. ఆన్సర్ మారుతున్నాయి అనుకోండి, అది బుద్ధితో వచ్చేది కాదు, ఇంకా అది మనసుది అనమాట. మారిందంటే మనసుది అది. ఓకే, నో వేరియేషన్. బుద్ధి ఈజ్ అన్కండిషనాలిటీ ఉందన్నమాట దాంట్లో. అన్కండిషనాలిటీ, అష్యూరెన్స్, యూనివర్సాలిటీ ఇట్లాంటివన్నీ బుద్ధితో. సార్ ఫైనల్ గా చెప్పచ్చా, అంటే మనసు టెంపరీ కోరుకుంటుంది, బుద్ధి పర్మనెంట్ కోరుకుంటుంది, అంతేనా సార్? మనసుని వదిలేస్తే టెంపరీగా కోరుకుంటుంది, కానీ మనసును బుద్ధి గైడెన్స్ లో పెడితే మనసు కూడా పర్మనెంట్ కోరుకుంటుంది. సార్ మళ్ళీ చెప్పండి సార్. మనస్సును ఊరికి అలా గాలికి వదిలేస్తే మనసు అన్ని టెంపరీగా కోరుకుంటుంది, కానీ మనసుని బుద్ధి గైడెన్స్ లో ఉంచితే మనసు కూడా పర్మనెంట్ గా కోరుకుంటుంది అంటున్నారు. మనసును ట్రైన్ చేయాలండి, మనం పిల్లల్ని ట్రైన్ చేస్తాం కదా, అట్లా మనసును ట్రైన్ చేయాలి. సార్ ఒక ప్రశ్న అడగచ్చా సార్? సార్ నా పేరు అశోక్. నేను సార్ మనసును బుద్ధిని రెండింటినీ సమస్థితిలో ఉంచడం ఎలా మరి? అది బుద్ధితో మనసును చూస్తే సమస్థితిలోకి వచ్చేస్తుంది. మనసుతో బుద్ధిని చూడాలా సార్, బుద్ధితో మనసును చూడాలా? బుద్ధిని సపరేట్ గా సమస్థితిలో ఉంచాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ ఉంది సార్. బుద్ధి సమస్థితిలో ఉంది ఆల్రెడీ. దానికి ప్రూఫ్ చెప్తాను. అందరూ బాగుండాలా, ఓన్లీ మనమే బాగుండాలా? ఆన్సర్ చెప్పండి. అందరూ బాగుండాలి, అది మనసుతో ఆలోచించాం కదా సార్. బుద్ధి నుండి వచ్చే ఆన్సర్ ఇది. బుద్ధితో వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుందంటే, నా శత్రువు మాత్రం బాగుండద్దు అని కోరుకుంటుంది. అది బుద్ధిది కాదండి, మనసుది. అందరూ కూడా ఉన్నారండి. వేరియేషన్ వచ్చిందంటే అది బుద్ధిది కాదండి, ఇది మనసుది అంటున్నాను. వేరియేషనే ఉండదు. మీకు విషయం సార్, ఈ ప్రశ్నను నేను అడగని మనిషి లేడు సార్. ఈ బుద్ధి మనసు అనే సబ్జెక్టు నేను అడగని మనిషి లేదు. బట్ ఎవరు కరెక్ట్ గా చెప్పిన సందర్భాలు లేవు. నేను ఫర్ ఎగ్జాంపుల్ సార్, కొందరు మనసు ఇంపార్టెంట్ అంటారు. ఇప్పుడు అశోక్ గారు సార్ అడిగినట్టు నేను ఇన్నాళ్ళు మనసు ఇంపార్టెంట్ కొన్నాను. సో ఒక నిమిషం సార్, ఇప్పుడు సార్ చెప్పినట్టు మనసు వచ్చేసి టేస్ట్ ని కోరుకుంటుంది, బుద్ధి ఆరోగ్యం కోరుకుంటుంది. సార్ ఇది నేను మనుషుల్లోకి ఎందుకు నేను ఇన్వాల్వ్ చేస్తున్నా అంటే సార్ ఐ వోంట్ టేక్ మచ్ టైం సార్. సో డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర నిజం చెప్ప ఉంటారు సార్, కానీ మీ దగ్గర కూడా నిజం చెప్పాల్సిందే సార్. సో తప్పట్లేదు. ఇప్పుడు మనల్ని చాలా బయటికి వెళ్తే చాలా విషయాలు మనల్ని, దట్ మీన్స్ మనల్ని కొన్ని బాధ పెడతాయి సార్. బాధ పెడతాయి అంటే అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మన మనసును కాదు సార్, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అంటే మనసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సార్. సో మీరు చెప్పినట్టు మనసును బుద్ధి గైడ్ చేస్తే సో ఐ విల్ బి పర్ఫెక్ట్, అంతే కదా సార్? అంతే పర్ఫెక్ట్, అంతే, ఇంకేం లేదు. Thank you very much, sir. Thanks a lot.
ఎస్, ఎనీ ఫర్దర్ క్వశ్చన్స్? అది ఎట్లా కండిషన్ చేయాలండి? హౌ టు కండిషన్ దట్? అంటే ఇప్పుడు మన మనసుని ఎట్లా కండిషన్ చేయాలి? ఐ మీన్ టువర్డ్స్ బుద్ధితోటి ఇచ్చేసేలాగా ఎట్లా మనం కండిషన్ చేయాలి మనసుని? సో ఎట్లా కండిషన్ చేయాలంటే, ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏవేవో అంటున్నారు. వాళ్ళు అన్న దాంట్లో నిజం ఉంది అంటే దాన్ని ఫాలో అవ్వచ్చు, వాళ్ళు అన్న దాంట్లో నిజం లేదు అంటే దాన్ని డ్రాప్ చేయొచ్చు. కానీ తర్వాత వాళ్ళ బాధ్యత కూడా మనం తీసుకోవాలి. సో వాళ్ళకి నిజం ఏంటో తెలిసేటట్టు మనం చేయాలి, ఇంతే, ఇంకేమీ లేదు. ఓకే, సో దిస్ ఈస్ ద ఓన్లీ సింపుల్ థింగ్. మళ్ళీ అలా నిజము అది అంటే మళ్ళీ ఇన్నర్ సైడ్ లో వెళ్తే ఇంటెన్షన్స్ అవి అంటే వాడే హ్యాపీగా ఉండాలనే కదా. సో మళ్ళీ వీఆర్ అగైన్ డూయింగ్ లైక్ జడ్జ్మెంటల్ అయిపోతాం కదండి అట్లయితే. మళ్ళీ కాదండి, మనము ఎదుటి మనిషికి ఎక్స్ప్లెయిన్ చేసే అర్హత సంపాదించుకున్న తర్వాతనే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామండి. అంతకంటే ముందు మనం ప్రయత్నించినా ఫెయిల్ అవుతూ ఉంటాం. సో ఈ అర్హత అనేది మన నాలెడ్జ్ పెంచుకుంటేనే అర్హత అనేది వస్తుంది. సో మన పైన మనం ఫోకస్ చేస్తేనే ఈ అర్హత అనేది వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే ఎదుటి వాళ్ళు అన్నదాంతో మనం ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇప్పుడేమో ఎఫెక్ట్ అవుతున్నాం కదా, ఎదుటి వాళ్ళు అన్నదాంతో ఎఫెక్ట్ అవ్వకూడదు. దట్ ఈస్ నంబర్ 1. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎదుటి వాళ్ళు అలా అనకుండా చేయాలంటే ఏం చేయాలో దానికోసం మన కాంపిటెన్స్ని పెంచుకోవాలి. కాంపిటెన్స్ని పెంచుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళతో మనం వ్యవహరిస్తున్నప్పుడు అది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వాళ్ళు మనతో బాగుంటారు, మనం వాళ్ళతో బాగుంటాము. ఇప్పుడు వాళ్ళు మనతో ఎలా ఉన్నారో దాని మీద మనం వాళ్ళతో ఎలా ఉండాలో అది డిపెండ్ అయ్యి ఉంది రైట్ నౌ. సో దట్ ఈస్ దీన్నే పరతంత్రము అంటాను. స్వతంత్రము అంటే ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు నాతో ఎలా ఉన్నా సరే నేను మీతో బాగానే ఉంటాను అనేది స్వతంత్రము. సో నేను మీతో ఒక్కరితో కాదండి అందరితో నేను బాగుంటాను అనేది స్వతంత్రం. ఇప్పుడు మన బిహేవియర్ ఎలా ఉందంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా ఉంది. సో రిమోట్ కంట్రోల్డ్ బిహేవియర్ అనమాట ఇది. ఒక్కొక్కరు ఎలా కోరుకుంటే అలా నేను ఉంటున్నాను, లేదు అందరితో ఒకే రకంగా ఉంటున్నాను, అందరితో నేను అంటే నా లోపల ప్రశాంతతతో వ్యవహరిస్తున్నాను అనేది నా లోపల ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. యా, గో హెడ్. సరే, ఎవరినైనా చూసినప్పుడు అబ్బో వాని బుద్ధి చెండాలం రా అంటాం కానీ వాని మనసు చెండాలం రా అని అనం కదా. అంటే మనం బుద్ధినే చూస్తున్నాం కదా సార్. మళ్ళీ ఇప్పుడు నుండి అనండి, ఇప్పుడు నుండి అలా అనండి. అదే, ఎందుకంటే బుద్ధినే చూస్తాం కదా సార్. ఒక్క నిమిషం సార్, వాడుక భాషలో అలా ఉందండి. యాక్చువల్లీ మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఎదుటి మనిషిని వీడి చెండాలము అనే ముందు ఆ మాట మనకి మనం అనుకోగలుగుతామా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. ఓకే, ఇప్పుడు మీలో చెడ్డవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి అని అంటే చెక్ చేయండి, ఎవరు ఎత్తుతారండి? ఓకే, ఎవరం ఎత్తాం కదా. నేను చెడ్డవాళ్ళని వాళ్ళు ఎవరు అనుకోరు కదా. అంటే ఏమవుతుందంటే కొన్ని సందర్భాలలో మనం చెడ్డ పనులు కూడా చేస్తున్నాము. మనం చేసే చెడ్డ పనులు మనం తగ్గించుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఎప్పుడైతే మనం తగ్గించుకోగలుగుతామో ఆ తగ్గించుకునే ప్రాసెస్ మనకు అర్థమైందో అప్పుడు వేరే వాళ్ళకు కూడా అలా ఆ ప్రాసెస్ని మనం హెల్ప్ చేయగలుగుతాం, అంటే ఆ ప్రాసెస్ చేసుకోవడంలో హెల్ప్ చేయగలుగుతాం. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక్కొక్క రకమైన కాంపిటెన్స్ ఉంటుంది. వాళ్ళ కాంపిటెన్స్ ప్రకారంగా వాళ్ళు పని చేస్తున్నారు. మన కాంపిటెన్స్ వాళ్ళ కాంపిటెన్స్ కంటే ఎక్కువ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాము. మన కాంపిటెన్స్ వాళ్ళ కాంపిటెన్స్ కంటే తక్కువ అయితే వాళ్ళ నుండి హెల్ప్ తీసుకుంటే మంచిది, అంతే. యా, ఎనీ అదర్ క్వశ్చన్? సార్ లాస్ట్ వన్ సార్, ప్లీజ్ సార్. యా, ప్లీజ్ గో హెడ్. ఓకే సార్, మనసుకు కళ్యాణం వేయాలని అంటారు సార్. ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు నాకు మనసుకు హ్యాపీ కలిగింది కాబట్టి వెంటనే నేను డిసైడ్ అయ్యాను సార్. ఎగ్జాంపుల్ సార్, డిసైడ్ అయ్యాను ప్రదీప్ సార్కు ఒక గిఫ్ట్ ఇస్తే బాగుంటుందనే విధంగా నా మైండ్ ఫిక్స్ అయిపోయింది సార్. సో నా మనసు అనుకుంటున్నాను సార్. సో దానికి అంటే ఆ ఆలోచన క్రమంలో ఇక్కడ సబ్జెక్ట్ నేను మర్చిపోతున్నాను వినేది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. సో ఈ విధంగా మనసు నేను ఎలా కంట్రోల్ చేయొచ్చు సార్ నేను? సో యాక్చువల్లీ దేన్ని కంట్రోల్ చేయాలన్నా కానీ దానికంటే కొంచెం పవర్ఫుల్ దాంతోనే అది కంట్రోల్ అవుతుందండి. ఓకే, సో మనసు కంటే ఎక్కువ వేగంగా నడిచేది వృత్తి అండి. వృత్తి కంటే ఎక్కువ వేగంగా నడిచేది చిత్తము. చిత్తం కంటే ఎక్కువ వేగంగా నడిచేది బుద్ధి. బుద్ధి కంటే ఎక్కువ వేగంగా నడిచేది ఆత్మ. సో అయితే ఇప్పుడు ఏంటనంటే మన కల్పనాశీలత ఉంది కదా, దాంట్లో కోరిక, ఆలోచన, ఆస్వాదన. ఈ ఆస్వాదన అనేది మనసులో నడుస్తూ ఉంటుంది చూడండి.
అయితే ఈ మనస్సు ఎలా నడవాలనే దాన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే మనం చేస్తున్న పని మీదనే దాని ఫోకస్ ఉండేటట్టు చూసుకుంటూ ఉండాలి. అయితే మనం ఏదైనా చేశాం కదా, ఏదైనా పని చేసాం, సడన్గా వేరే ఆలోచన వచ్చింది అనుకోండి, రాగానే నేను ముందే డిసైడ్ చేశాను కదా దీని మీద ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తానని మళ్ళీ బ్యాక్ పంపించేస్తున్నాను నా ఆలోచనని. ఓకే, మళ్ళీ ఇంకో వేరే థాట్ వస్తుంది, నేను ఆల్రెడీ డిసైడ్ చేశాను కదా దీని మీదే ఫోకస్ చేస్తాను అంటే ఆ థాట్కి రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. ఓకే, కొత్త థాట్ ఏదైనా వచ్చింది అనుకోండి, దానికి రెస్పెక్ట్ ఇచ్చేసి నేను దీని గురించి తర్వాత ఆలోచిస్తానని చెప్పాలి. అయితే ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు అలవాటు అయిపోతుంది. ఓకే, మనసుకు ఆటోమేటిక్గా కంట్రోల్లో నడుస్తుంది అనమాట. మనసు ఆటోమేటిక్గా కంట్రోల్లో నడుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే మనసును ఇంకా ఇంకా ఉత్తేజపరిచేవి తీసుకొస్తున్నాము, అందుకని నడవట్లేదు. కానీ ఈ రకంగా చేస్తే ఈజీగా నడుస్తుందండి. చాలా కొత్తగా ఉంది సార్ మా సబ్జెక్ట్ ఇది, మనసు, చిత్తము, వృత్తి, బుద్ధి అనేది. ప్రాక్టీస్ చేస్తే చాలా సులువు అండి. ఇప్పుడు మీరు రోజులో ఎన్నో పనులు ఉంటాయి కదండి, ఆ పనులని మీరే నిర్ణయించుకోండి, నేను దీన్ని చాలా ఫోకస్గా చేస్తాను. ఈ పని ఏ పని అయినా సరే, ఏ చిన్న పని అయినా సరే, ఏ పని చేస్తున్నా సరే, ఓకే, మొత్తం టోటల్ టైంని మీరు పెట్టుకుంటే అప్పుడు టైం ఎంత ఎక్కువ ఉందో మీకే తెలుస్తుంది. చాలా సార్లు మనము అసలు ఊరికే ఫోన్ పట్టుకొని ఒక గంట సేపు గడిపేస్తాం దానిపైన. ఏం చేసామంటే ఏమీ చేయలేదు, దాంట్లో ఏమీ చేయలేదు. ఓకే, అంత ప్రొడక్టివ్ టైము ఎవరితో మాట్లాడారనుకోండి, లేకపోతే మీరు ఏదైనా చదువుకున్నారనుకోండి, ఎనీ పని, లేకపోతే ఇంట్లో ఏదైనా పని చేశారనుకోండి, సపోజ్ వెజిటేబుల్స్ కట్ చేశారు, లేకపోతే ఇల్లు క్లీన్ చేశారు, లేకపోతే ఇల్లును కొంచెం అంటే సర్దేయడం కానీ, లేకపోతే పాత ఫైల్స్ అన్ని అరేంజ్ చేయడం కానీ, లేకపోతే ఫోటో ఆల్బమ్స్ సరిగా పెట్టుకోవడం కానీ, ఇవన్నీ ఎన్నో పనులు ఉంటాయండి. ఇంట్లో ఫోన్ ఉంటే తోడడం కానీ, టేబుల్ని తోడడం కానీ, లేకపోతే కిచెన్లో అన్ని సామాన్లు ఎక్కడెక్కడ ఏ సామాన్లు ఉన్నాయి తెలుసుకోవడం కానీ, ఇట్లాంటి ఎన్నో పనులు ఉన్నాయండి ఇంట్లో అయినా సరే, ఆఫీస్లో అయినా సరే. తర్వాత ఆఫీస్లో ప్రతి ఒక్క కొలీగ్ ఉన్నారు కదా, ఇప్పుడు సపోజ్ మనం బాస్ అయ్యామనుకోండి, కొలీగ్స్ ఉన్నారు, తర్వాత మన సబార్డినేట్స్ ఉన్నారు, వాళ్ళ అసలు లైఫ్ ఎలా నడుస్తుంది, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి వచ్చే జీతం సరిపోతుందా సరిపోవట్లేదు, ఇవన్నీ ఆలోచించారనుకోండి, అప్పుడు మనము చాలా హంబుల్గా తయారవుతాం అనమాట. ఓకే, సపోజ్ నాకు 50,000 జీతం వస్తుందండి, నాకు 50,000 జీతంతోనే నాకు ఇంత కష్టం అవుతుంది అంటే 20,000 జీతం వస్తున్న వాళ్ళు ఎలా ఉంటున్నారు, 10,000 జీతం వస్తున్న వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే నేను ఎక్కడ అంటే ఎంత అంటే ఏమంటారు ప్రివిలేజ్డ్ పొజిషన్లో ఉన్నానో అది అర్థం అవుతుంది. తర్వాత ఆఫీస్లో ఎవరెవరు నాకు హెల్ప్ చేస్తున్నారు, ఇవన్నీ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఇప్పుడు అసలు ఏం చేసామంటే మనసును అలా ఫ్రీగా వదిలేసాం, ఏవో ఒకటి ఆలోచించు అని. అప్పుడు ఏంటంటే అవి గ్లిటర్స్ గురించి వెళ్తుంది అనమాట. ఈ రకంగా చేశారనుకోండి, చేస్తే చాలా అంటే ఏమంటారు రైట్ డైరెక్షన్ కి మనసు వెళ్ళిపోతుంది. ఇంకోటి మన చుట్టూ ఉన్న కాలనీలో ఎవరెవరు ఉన్నారు, ఎవరింట్లో ఏముంది, ఎవరింట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి, ఎవరు ఏం చదువుతున్నారు, ఓకే, ఎవరు అంటే ఏమంటారు పేరెంట్స్ తో సరిగా ఉంది రిలేషన్షిప్, ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుస్తుంది. దిస్ ఈజ్ వెరీ ఏమంటారు వండర్ఫుల్ ప్రాసెస్. యూ కెన్ మేక్ యువర్ మైండ్ బిజీ. Yes sir, I do sir, I will start sir. Thank you very much sir. Thank you Andy, thank you. Yeah, next question. Anything, anybody? సార్ ప్రదీప్ గారు, చెప్పండి సార్. మళ్ళీ ఇంకో క్వశ్చన్ సార్. ఒకటి చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇది ఒకటి అంటే ఫ్యామిలీ రిలేషన్ సంబంధించింది. చెప్పండి సార్. ఇప్పుడు జనరల్ గా ప్రతి ఫ్యామిలీలైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోని కొన్ని ఇష్యూస్ వస్తాయి. అయితే ఆ ఇష్యూస్ అనేది ఏంది అని అంటే వాళ్ళు కొన్ని ఏదైనా అడిగినా చేసినా మన మన ఇన్కమ్ ఎంత ఉన్నది అనేది మనకు తెలుస్తుంది, వాళ్ళకు తెలుస్తుంది. కానీ ఆ ఇన్కమ్ అంత ఉందని తెలిసినా వాళ్ళు ఎక్స్ట్రా కొన్ని అడుగుతుంటారు. దాన్ని మనం ఎలా కన్విన్స్ చేయాలి? ఎందుకు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఒకసారి ఈ ఇష్యూలో పోయినాం. నేనున్నప్పుడే వాళ్ళిద్దరి మధ్యన ఇష్యూ జరిగింది. అయితే వాళ్ళు డిస్కస్ చేస్తుంటే నేను మధ్యన నా ముందులా డిస్కస్ చేస్తున్నాను, క్లోజ్ ఫ్రెండ్ కదా అంటే అతని ఫైనాన్షియల్ పొజిషన్ ఏందో మీకు తెలుసు కదా మేడం, ఆ లెవెల్లో మీరు
ఆ లెవెల్లో మీరు అడగండి అని నేను అన్నాను. కానీ అది నిజమేనా కరెక్ట్ అని నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. దాన్ని మీరు క్లారిటీ. అంటే మీరు నాకు క్వశ్చన్ క్లారిటీగా అర్థం కాలేదు సార్. మీరు అంటే మీ ఫ్రెండ్ వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ మీరు అడిగారు అదే అంటున్నారా? ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో, ఇప్పుడు మా ఫ్యామిలీలో అయినా వాళ్ళ ఫ్యామిలీలో అయినా అదే పొజిషన్ వచ్చింది. నేను ఇక్కడ అదే ఆన్సర్ ఇచ్చాను, అక్కడ కూడా అదే ఆన్సర్ ఇచ్చాను. దీన్ని ఎలా మనము సాల్వ్ చేయాలి అని. ఫస్ట్ ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇన్కమ్ అనేది ఫ్యామిలీకి వస్తుందండి, మనిషికి వస్తుందనే భ్రమలో మనం ఉన్నాం. ఇన్కమ్ అనేది ఫ్యామిలీకి వస్తుంది. ఇప్పుడు నేను బయట జాబ్ చేస్తున్నాను కదా, నాకు శాలరీ వస్తుందని నేను అనుకుంటున్నాను. కాదండి, నేను బయట వెళ్ళి పని చేయడానికి ఇంట్లో వాళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తున్నారు. దట్ మీన్స్ శాలరీ నాకు ఏదైతే వచ్చిందో అది నాకు వచ్చిన శాలరీ కాదు, ఫ్యామిలీకి వచ్చిన శాలరీ. సో ఈ ఫ్యామిలీ అందరూ కలిసి డిసైడ్ చేయాలి దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత మనం దాచుకోవాలి, దేనిపైన ఖర్చు పెట్టాలి అనేది ఫ్యామిలీ అందరూ పార్టిసిపేట్ చేసి చేయాల్సిన ప్రాసెస్ అది. ఇప్పుడు ఏమైందంటే ఒకరే నాకు వస్తున్న జీతం అనుకుంటారు, నేను ఇంత దాచిపెట్టుకుంటాను అనుకుంటారు. సో నా ఇష్టం వచ్చినట్టు నేను ఖర్చు పెట్టుకోవాలనుకుంటారు. సో అలా ఉన్నప్పుడు కొంచెం ఫ్యామిలీలో ఇబ్బందులు వస్తాయి అన్నమాట. సో డిసిషన్ నేను తీసుకుంటున్నాను, అందరూ నాకు సలహాలు ఇస్తున్నారు, అది కాదండి. డిసిషన్ అందరూ కలిసి తీసుకుంటున్నారు. ఎప్పుడైతే అందరూ కలిసి డిసిషన్ తీసుకుంటున్నారో అప్పుడు అందరూ రెస్పాన్సిబుల్ ఉంటారు. ఇంకా ఎక్కువ కావాలని చెప్పడం అనేది జరగదు. ఎప్పుడైతే అందరూ డెసిషన్ మేకింగ్ లో పార్టిసిపేట్ చేస్తారో అప్పుడు ఎవ్రీవన్ నోస్ దాట్ ఓకే ఇంతే ఉన్నాయి మన దగ్గర, ఇంత ఉన్న దాంట్లో ఎలా ఉండాలి మనం అనేది అందరు రెస్పాన్సిబుల్ అవుతారు దానికి. అంటే ఇప్పుడు హలో వింటున్నాను సార్, చెప్పండి. ఇప్పుడు ఏంది అంటే పరిస్థితి ఉన్నప్పుడు అటువంటిప్పుడు ఫ్యామిలీ విషయంలో మీరు అన్నట్టు అందరినీ మనకు వచ్చే ఇన్కమ్ ని ఎలా ఇది చేసుకోవాలి అని చెప్తాం. అయినా కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు ఇది కావాలి అని గట్టిగా అడిగినప్పుడు వాళ్ళని ఎలా కన్విన్స్ చేసి చెప్పాలి? కన్విన్స్ లేదండి, అవును కావాలి, నాకు కూడా కావాలనిపిస్తుంది, కానీ ఎక్కడి నుంచి తేవాలి మీరే చెప్పండి అంతే. ఎక్కడి నుంచి వస్తుందండి? సపోజ్ నాకు 50,000 జీతం ఉంది అనుకోండి, 70,000 నెల ఖర్చు పెడతానంటే ఎక్కడి నుంచి ఖర్చు పెడతాను నేను? ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడండి అన్నట్టు. అదే కదండి, కష్టపడుతుంది తెలుస్తుంది కదా ఇంత నేను చేయగలుగుతాను అంటే. ఇప్పుడు మనము ఇంకా ఎక్కువ కష్టపడండి అనే పాయింట్ కూడా మనం వీలైనంత కష్టపడుతున్నాం అనేది అందరికీ తెలియాలండి. నాకు ఇంకా ఎక్కువ కెపాసిటీ ఉంది అని అంటే మేబీ ఇంకా ఆశ పుట్టొచ్చు, ఇంకా ఎక్కువ కష్టపడండి అనేది. సో వీలైనంత కష్టపడండి, ఏముంది దాంట్లో. మీకు ఎంత వీలవుతుందో అంత కష్టపడండి. అదే సార్, ఇంత ముందు అడిగిన నేను క్వశ్చన్ నా లైఫ్ లో రీసెంట్ ఒక 10 days లో జరిగినాయి, అందుకోసమని వాటి నుంచి నాకు కన్క్లూజన్ ఉండే లేకుండే, దానికి మిమ్మల్ని అడిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీరు ఇంతకు మునుపు మనసు, బుద్ధి, చిత్తము, ఆత్మ ఒక సీక్వెన్స్ చెప్పారు సార్. అది బుద్ధి మనసును కంట్రోల్ చేస్తుంది, చిత్తం బుద్ధిని కంట్రోల్ చేస్తుంది, ఆత్మ చిత్తాన్ని కంట్రోల్ చేస్తుంది అనే సీక్వెన్స్ సార్. చిత్తం అంటే స్టోరేజ్ ఆఫ్ మెమరీస్ కదా సార్? చిత్తం అంటే మొత్తం స్టోరేజ్ ఆఫ్ మెమరీస్ కాదండి, చిత్తంలో ఒక భాగంలో మెమరీ ఉంటుంది. ఏం చేస్తుందంటే విజువలైజేషన్ క్రియేట్ చేస్తుందండి, ఇమేజింగ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఇంట్లో ఒక ఫంక్షన్ చేయాలనుకోండి, సో ఫంక్షన్ మీరు ఏమేమి ఆలోచిస్తారు, ఎంత మందిని పిలవాలి, ఏ రోజు చేయాలి, ఏమేమి వండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఇవన్నీ విజువలైజేషన్ చేస్తున్నారా లేదా? అవును సార్, అవును సార్. ఇవన్నీ విజువలైజ్ చేయడానికి ఎంత మందిని పిలవాలి అనుకుంటున్నారు మీరు? ఎంత మందిని పిలవాలి అంటే మీ స్టోరేజ్ లో, మెమరీలో ఆల్రెడీ మీ మొత్తం రిలేషన్షిప్స్ అందరు ఉన్నారు కదా, ఆల్రెడీ ఉన్నారు అందులో. అవును సార్. అది దాంట్లోంచి ఒక 100 మందిలోంచి మీరు ఒక 20 మందిని పిలవాలనుకుంటారు. అయితే ఈ 20 మంది పిలవాలనుకునే ప్లానింగ్ చిత్తం చేస్తుంది అనమాట. చిత్తంలో తర్వాత ఫార్వర్డ్ థింకింగ్ కూడా ఉంటుంది. ఫార్వర్డ్ అంటే ఏం చేయాలని విజువలైజేషన్ ఉంటుంది. ఆ విజువలైజేషన్ క్రమంలో అంటే ఏమంటారు, ఇంకా ముందుకు తీసుకెళ్లి ఆలోచిస్తాం అనమాట. ఆలోచించి ఎగ్జిక్యూట్ చేస్తాం, అది అలా జరుగుతుంది.
ఓకే, అంటే చిత్తంలో కాంపోనెంట్స్ సార్ ఇవి, మనసు బుద్ధి అనేటువంటివి. ఒక లేయర్, వృత్తి అనేది ఇంకొక లేయర్, మనసు అనేది ఇంకొక లేయర్. అంటే అది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివా సార్? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండి. సపరేట్ అంటే మనసు వేరు, వృత్తి వేరు, చిత్తం వేరు, 3 వేరు, బుద్ధి వేరు, ఆత్మ వేరు, 5 ఇండివిజిబుల్ పార్ట్స్ ఆఫ్ సెల్ఫ్. మనసు బుద్ధి చిత్తము ఆత్మ 4 కదా సార్? ఇంకొకటి మిస్ అయినానేమో. మనసు వృత్తి, చిత్తము, బుద్ధి, ఆత్మ 5. నేను నాట్ ఏబుల్ టు గెట్ సార్. మనసు బుద్ధి చిత్తము ఆత్మ కదా సార్ చెప్పినారు ఇప్పుడు? ఓకే, బుద్ధి. ఓకే, సారీ, ఆత్మ ఇస్ నంబర్ 1. ఓకే, ఆత్మ ఇస్ సెంటర్. ఓకే, తర్వాత బుద్ధి సార్, తర్వాత చిత్తము. ఓకే, సీక్వెన్స్ అట్లా వస్తుంది సార్. అయితే హైరార్కీ. ఓకే, సెంటర్ నుండి బయటకి, సెంటర్ లో ఆత్మ, తర్వాత బుద్ధి, తర్వాత చిత్తము, తర్వాత వృత్తి, తర్వాత మనసు ఇస్ ద అవుటర్ మోస్ట్ లేయర్. ఓకే సార్ ఇక్కడ ఏది ఏ పని చేస్తుంది అనేది? ఓకే, ఒక్క నిమిషం, నేను కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డ్రాయింగ్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ ఎ మినిట్. ప్రదీప్ గారు మీకు టైం ఓకేనా? యాక్చువల్ గా ఇది షెడ్యూల్ టిల్ 8 o'clock. మనం ఆల్మోస్ట్ 90 minutes. If you want I can close, but I can go for 10 more minutes. ఓకే 8:30 క్లోజ్ చేసేద్దామండి. 8:30 క్లోజ్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ తో క్లోజ్ చేస్తానండి మొత్తం. 1 second. ఓకే, 1 second. స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. అట్లే సార్ వస్తుందా? స్క్రీన్ ఇంకా నాకు కనిపించలేదు సార్. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చిందండి. వచ్చింది సార్. సో జస్ట్ ఇదివరకు విన్న వాళ్ళైతే ఆల్రెడీ రిపీట్ లాగా ఉంటుంది, బట్ కొత్త వాళ్ళకి మేబీ ఇట్స్ ఫస్ట్ టైం కొత్త వాళ్ళకి. సో దీనికి ఒక ఉదాహరణతో చెప్తానండి సార్. ఇట్లా ఈ యాక్టివిటీస్ ఎలా జరుగుతాయి అనేది మన లోపల. సో ఒక బాడీ ఈజ్ దేర్ అవుట్ సైడ్ సార్, అదర్ దెన్ మై బాడీ అనుకోండి, అదర్ దెన్ మీ బాడీ సెల్ఫ్. ఓకే, ఇస్ దిస్ క్లియర్ సార్? ఎస్ సార్. నేను నా బాడీ కో ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాం, దిస్ ఇస్ హ్యూమన్ బీయింగ్. తర్వాత అవుట్ సైడ్ మీ అండి. అయితే బయట అవుట్ సైడ్ ఒక యాక్టివిటీ జరుగుతుంది, ఆ యాక్టివిటీ నాతో ఇంటరాక్ట్ అయింది, బాడీతో ఇంటరాక్ట్ అయింది, బాడీలో కొన్ని చేంజెస్ జరిగాయి, యాక్టివిటీ నెంబర్ 3. బాడీ సెల్ఫ్ ఇంటరాక్ట్ అయింది, యాక్టివిటీ నెంబర్ 4. సెల్ఫ్ ఒక డిసిషన్ తీసుకుంది, యాక్టివిటీ నెంబర్ 5. ఆ డిసిషన్ బాడీకి కన్వే చేసింది, యాక్టివిటీ నెంబర్ 6. బాడీలో కొన్ని చేంజెస్, యాక్టివిటీ 7. బాడీ అవుట్ సైడ్ వరల్డ్ తో ఇంటరాక్ట్ అయింది, యాక్టివిటీ 8. చేంజ్ ఇన్ అవుట్ సైడ్ వరల్డ్, యాక్టివిటీ 9. ఈ 9 జరుగుతాయి కంటిన్యూస్ గా. సో ఈ 9 జరగడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మిమ్మల్ని దోమ కరుస్తుంది, దోమ కుడుతుంది, మీరు ఆ దోమ జరుగుతున్నాయి దాంట్లో. సో ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే దోమ, సెకండ్ యాక్టివిటీ ఏంటంటే దోమ మిమ్మల్ని కుడుతుంది, థర్డ్ యాక్టివిటీ ఏంటంటే పెయిన్, ఫోర్త్ ఏంటంటే పెయిన్ అనేది సెల్ఫ్ కి కన్వే అయ్యింది. సో ఫిఫ్త్ ఏంటంటే ఈ దోమని చంపాలన్న డిసిషన్ జరిగింది, 5th యాక్టివిటీ. ఆ డిసిషన్ అనేది కన్వే అయ్యింది బాడీకి, 6th యాక్టివిటీ. మన చెయ్యి లేచింది 7. ఓకే, చెయ్యి దోమతో ఇంటరాక్ట్ అయ్యింది 8. దోమ చనిపోయింది 9. కనబడుతుంది కదా ఇప్పుడు అన్ని? ఓకే, సో ఆల్ దీస్ 9 యాక్టివిటీస్ జరిగాయి అనమాట. సో 1 2 3 4 5 6 7 8 9. సో ఈ అన్నిట్లలో 2 3 4 ఏమో జ్ఞానేంద్రియాల పని, 6 7 8 ఏమో కర్మేంద్రియాల పని. సో ఇందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన యాక్టివిటీ ఏంటి?
Can anyone tell any most important activity out of all 9? దోమను చంపడం కాదండి, 5. ఏంటంటే మీరు దోమ కరుస్తూనే ఉంది, మీరు టీవీ చూస్తున్నారు, బిజీగా ఉన్నారు, దోమ కరుస్తున్నట్టు కూడా మనకు తెలియదు, దోమ కరుస్తున్నట్టు కూడా తెలియదు. ఇప్పుడు దోమ కుడుతుందండి, దోమ కుడుతుంది, మనము టీవీ చూస్తున్నాము, టీవీ చూస్తున్నప్పుడు మనకు అసలు వేరే దాంట్లో బిజీగా ఉన్నాం, మనకు దోమ కుడుతున్నట్టు కూడా తెలియట్లేదు. అంటే ఏం జరిగింది అంటే 4th దగ్గరకు వచ్చేసి ఆగింది. 4th దగ్గర ఏంటంటే బ్రెయిన్, 5 దగ్గర ఏంటంటే సెల్ఫ్. ఈ రెండింటి మధ్యలో ఇంటరాక్షన్ అనమాట. మళ్ళీ డిసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ సెల్ఫ్ నుండి బ్రెయిన్కి వెళ్ళిపోయింది. ఓకే, బ్రెయిన్ నుండి సెల్ఫ్ అంటే ఈ జ్ఞానేంద్రియాలన్నీ టోటల్ ఇన్ఫర్మేషన్ ని బ్రెయిన్ దగ్గర అవైలబుల్ ఉంచుతుంది. సెల్ఫ్ అనేది దాన్ని యాక్సెస్ చేస్తుంది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ ని సెల్ఫ్ యాక్సెస్ చేస్తుంది. అయితే ఈ ఎగ్జాంపుల్లో ఫిఫ్త్ యాక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. అంటే అన్ని ఇంపార్టెంట్ యాక్టివిటీసే, బట్ 5th ఈజ్ అ డిసిషన్ మేకింగ్ యాక్టివిటీ. ఈ డిసిషన్ మేకింగ్ యాక్టివిటీ ఎలా జరుగుతుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో మనసులో జరిగే యాక్టివిటీ అండి. ఫస్ట్ దాన్ని చయనము అంటారు, చయనము ఆస్వాదన. ఓకే, టేస్టింగ్ అండ్ సెలెక్షన్. టేస్టింగ్ అండ్ సెలెక్షన్. సో సెలెక్షన్ ఏం జరిగిందంటే, టేస్టింగ్ లో ఏం జరిగిందంటే దోమ కరుస్తుంది. దోమ కరుస్తున్నది గుడ్ ఆ బ్యాడా అండి? గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్? సో ఇట్ ఈస్ బ్యాడ్ థింగ్. సో దాంతో ఏమవుతుందంటే ఇది మనసు అనే లేయర్ అనమాట. మనసు అనే లేయర్ ఇందులోంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే కంపారిజన్ అండ్ అనాలిసిస్. ఈ అనాలిసిస్ అనేది టేస్ట్ తర్వాత అనాలిసిస్ జరుగుతుంది, అనలైజ్ అవుతుంది. అనాలిసిస్ జరగడం అంటే ఏంటంటే అది పార్ట్స్ గా బ్రేక్ చేస్తాం దాన్ని. దాని తర్వాత ప్రతి పార్ట్ని కంపేర్ చేస్తాం అనమాట. అయితే ఇప్పుడు మనం సపోజ్ ఒక స్వీట్ తిన్నాం అనుకోండి, సపోజ్ గులాబ్ జామున్ తిన్నాము. అయితే ఈ ఆస్వాదన అనేది లోపలికి వచ్చింది, తర్వాత అనాలిసిస్ జరుగుతుంది. అనాలిసిస్ లో ఏం జరుగుతుందంటే ఆ గులాబ్ జామున్ ఎంత స్వీట్ గా ఉంది, ఎంత సైజ్ లో ఉంది, ఎంత వేడిగా ఉంది, ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఇవన్నీ అనాలిసిస్ జరుగుతాయి. అన్ని పార్ట్స్ గా డివైడ్ అవుతాయి. అందుకే దాన్ని విశ్లేషణ అంటాం. విశ్లేషణ అంటేనే ఒక బిగ్గర్ క్యాన్వస్ ని అంటే కాంపోనెంట్స్ గా డివైడ్ చేసి ఒక్కొక్క కాంపోనెంట్ ని మనం కంపేర్ చేస్తాం. ఈ కంపేర్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ 6 ఐటమ్స్ ఉంటాయండి. సో ప్రియము, హితము, లాభము, న్యాయము, ధర్మము, సత్యము. ఓన్లీ జస్ట్ 1 word లెటరే రాశాను అక్కడ. ప్రియము, హితము, లాభము, న్యాయము, ధర్మము, సత్యము. సో మనము ప్రియము, హితము, లాభంగా కంపేర్ చేసామనుకోండి, దీన్ని అమానవీయ దృష్టి అంటారు. సో ఈ అమానవీయ దృష్టి ద్వారా డిసిషన్స్ తీసుకుంటే ఓన్లీ మనకి నచ్చినవి, మనకి మంచిగా ఉన్నవే డిసిషన్స్ తీసుకుంటాము. అదే న్యాయము, ధర్మము, సత్యము ఆధారంగా డిసిషన్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అందరికీ నచ్చినట్టు, అందరికీ బాగుండే డిసిషన్స్ తీసుకుంటాము. సో ఇది ఇలా సిస్టమ్ డిజైన్ చేస్తాం అనమాట. సో దీనికి ఇంకో ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు సపోజ్ మనం ఒక రూమ్ లో కూర్చున్నాము, రూమ్ అన్కంఫర్టబుల్ గా ఉంది. సో మనము ఫ్యాన్ ఆన్ చేయడం కానీ, స్విచ్ ఆన్, మనం ఏసీ ఆన్ చేయడం కానీ చేస్తాము. అదే మనతో పాటు మన బాస్ కానీ ఇంకెవరైనా కూర్చున్నారు అనుకోండి, వాళ్ళకి ఏసీ అక్కర్లేదు అనుకోండి, వేయము. అదే కనుక మన కొలీగ్స్ ఉన్నారు, లేకపోతే సబార్డినేట్స్ ఉన్నారు అనుకోండి, మనం వేస్తాం. ఈ డిసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. మనకి నచ్చినట్టే ఎక్కువ సార్లు ఉండడానికి ప్రయత్నిస్తాం. సో ఇదే డామినేషన్ అనమాట. మనం చేసే డామినేషన్ మనకు కనబడదు. సో ఈ వాల్యూ ఎడ్యుకేషన్ కానీ జీవన విద్య అర్థమైతే మనం చేసే డామినేషన్ తగ్గిపోతుంది. దాని ద్వారా మనం కంఫర్టబుల్ గా ఉంటాము. వేరే వాళ్ళ డామినేషన్తో మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాము. ఇది చాలా ఇంపార్టెంట్. న్యాయం అనేది మనకు అర్థం అవ్వాలన్నమాట. న్యాయం అనేది అర్థమైతే అది ఇంపార్టెంట్. ఇది న్యాయం అనేది అర్థమైతే న్యాయం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎస్టాబ్లిష్ మనమే చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద యాక్టివిటీస్ అనమాట. మనసులో జరిగే యాక్టివిటీస్ టెస్టింగ్ అండ్ సెలెక్షన్, వృత్తిలో జరిగే యాక్టివిటీస్ కంపారిజన్ అండ్ అనాలిసిస్. ఓకే, సో విశ్లేషణ జరుగుతుంది, తర్వాత కంపారిజన్ జరుగుతుంది, వృత్తిలో జరుగుతుంది. తర్వాత చిత్తంలో జరిగే యాక్టివిటీస్ ఏంటి అని అంటే విజువలైజేషన్.
ఇక్కడ కాంటెంప్లేషన్. ఓకే, సో ఇది చిత్తంలో జరిగే యాక్టివిటీస్. ఓకే, మళ్ళీ బుద్ధిలో జరిగే యాక్టివిటీస్ ఏంటంటే సంకల్పం. ఓకే, సో దీంట్లో అండర్స్టాండింగ్. ఓకే, ఇక్కడ ఆత్మలో జరిగే యాక్టివిటీ అథెంటిసిటీ అండ్ రియలైజేషన్. సో దీస్ ఆర్ యాక్టివిటీస్ ఆఫ్ సెల్ఫ్. సో ఇది ఆత్మ, బుద్ధి, చిత్తము, వృత్తి, మనసు ఆర్ మైండ్. ఓకే, ఇవన్నీ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, మనం అర్థం చేసుకోవాలి అంతే. ఓకే, దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ సెల్ఫ్, జస్ట్ వీ నీడ్ టు బి అవేర్ ఆఫ్ దెమ్ అంతే. ఓకే, సో యా, సో సార్ వీటి గురించి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ పొందాలంటే ఏమైనా మనకు ఇంకో సాహిత్యం అవైలబుల్ ఉందా? అడ్వాన్స్ వర్క్ షాప్ అవుతుందండి, దానికి అటెండ్ అవ్వండి బెటర్. ఓకే, లెవెల్ 2 వర్క్ షాప్స్ జరుగుతాయి. సో శివ గారు, గిరి గారు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అటెండ్ అవ్వండి, అది బెటర్. సార్ జ్ఞానేంద్రియాలంటే 2, 3, 4 సార్? ఏదండి జ్ఞానేంద్రియాలంటే 2, 3, 4? జ్ఞానేంద్రియాల వల్ల జరిగే క్రియలు అనమాట 2, 3, 4. ఈ కర్మేంద్రియాల వల్ల జరిగేవి 6, 7, 8. ఓకే, 5 అనేది మిడిల్ సార్, అది జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు అనేది మనసు, సెల్ఫ్ అనమాట. సెల్ఫ్ 5 అనేది. సో మనసు ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సెల్ఫ్, బ్రెయిన్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బాడీ. ఈ రెండింటి మధ్యలో ఇంట్రాక్షన్ జరుగుతుంది. బ్రెయిన్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బాడీ, మనసు ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సెల్ఫ్. మైండ్ ఈజ్ ఇన్ సెల్ఫ్, బ్రెయిన్ ఈజ్ ఇన్ బాడీ, మైండ్ ఈజ్ నాట్ ఇన్ బాడీ. ఓకే, సెల్ఫ్ ఈజ్ విత్ బాడీ, సెల్ఫ్ ఈజ్ నాట్ ఇన్సైడ్ బాడీ, సెల్ఫ్ ఈజ్ విత్ బాడీ. ఓకే, సరే అండి, లైక్ 8:30 అయిందండి. Yeah, we can stop here. Yes, sir. Thank you very much, sir. Yeah, thank you for patiently hearing me. So thank you so much. Thank you, sir. Thank you very much. సో అందరికి రిక్వెస్ట్ అండి, టుడే లాస్ట్ డే, అందరూ కూడా ప్లీజ్ లాస్ట్ 6 days ప్రెజెంటేషన్స్, సెల్ఫ్ రిఫ్లెక్షన్ యాక్టివిటీస్ ఒకసారి అందరూ చూడండి, వీడియోస్ మీకు షేర్ చేసినవి. సో ప్లీజ్ కమ్ ప్రిపేర్డ్ అందరూ కూడా లాస్ట్ 6 days, సో దట్ మీకు టుడే వి విల్ సమ్మరైజ్ ఇట్. సో హ్యావ్ ఎ గుడ్ డే అండి, సీ యూ ఆన్ ఈవినింగ్. థ్యాంక్ యూ. Thank you. Thank you, sir. Thank you.